బ్యాక్ టు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ పరంపర క్రాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆ అమ్మవారి ఆశీస్సులతోనే డైరెక్ట్గా సరస్వతి ఫిలిం డివిజన్స్ ప్రెజెన్స్ ఠాగూర్ మధు గారు నిర్మాతగా, కో ప్రొడ్యూసర్ అమ్మిరాజ్ గారు అండ్ డైరెక్టర్ గోపీచంద్ మల్నేని గారు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు, మాస్ మహారాజా రవి తేజ గారు అండ్ ద మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ శృతి హాసన్ గారు, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, సముద్రకణి గారు, ఇలా ఎంతో మంది పెద్ద తారాగణంతో మన ముందుకు వచ్చేసినటువంటి క్రాక్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం స్వాగతం. బా దిల్ ఖుష్ హో గయా. బా ఎన్ని రోజుల నుంచి ఈ మైక్ కోసం, ఈ స్టేజ్ కోసం, ఇలాంటి ఆడియన్స్ కోసం నేను వేచి ఉన్నాను. ఎక్కడ మా ప్రీ రిలీజ్లు, ఎక్కడ సక్సెస్ ఫంక్షన్స్ అని వెయిట్ చేస్తూ ఉన్నాం. సినిమాల్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కళ్ళు మాకు తెలుసు థియేటర్స్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతాయి, 100% కెపాసిటీతో మనం కూడా వెళ్ళిపోదామని ఎదురు చూస్తూ ఉన్నారు. సంక్రాంతి పండగ వచ్చేసింది, సినిమాలు వచ్చేసేయండి బాబు. సినిమాల్లో పనిచేసేటువంటి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్, అలాగే సినిమా థియేటర్ల మీద ఆధారపడి ఉన్నటువంటి క్యాంటీన్లో వర్క్ చేసేవాళ్ళు, బయట సైకిల్ స్టాండ్ మీద ఉండేవాళ్ళు, ఎంతోమంది ఫోటోగ్రాఫర్, సో మెనీ పీపుల్, దానితో పాటు ఆడియన్స్, మీరందరూ బాధ్యతాయుతంగా తప్పకుండా సినిమా థియేటర్స్కి వచ్చి సినిమాల్ని ఆదరిస్తారు అన్న నమ్మకంతో ఇవాల్టి ఈ క్రాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని మేము ప్రారంభించేస్తున్నాము. Big C and KLM Fashion Mall, Keep Loving More, proudly presents the pre-release event of Crack, powered by Green Metro, associate sponsors, Vijeta Supermarket, media partners, Brochill, download Brochill app, and audio is on Lahari Music. Event is organized by Shreyas Media. Shreyas Media supports theaters, Mana Hangama. ప్రీ రిలీజ్లకి చిన్న గ్యాప్ ఇచ్చాం, ఇక చూసుకోండి. మల్నేని గోపీచంద్ గారు డాన్ సీను అండ్ బలుపు సినిమా తర్వాత మాస్ మహారాజాతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. సంక్రాంతి బరిలో కూడా ప్రేక్షకులకి మొట్టమొదటిగా అందిస్తున్నటువంటి సినిమా ఇదే. మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. Once again, special thanks to our sponsors, Big C and KLM Fashion Mall. Keep Loving More proudly presents the pre-release event of Crack, powered by Green Metro, and our associate sponsors are Vijeta Supermarket, media partners, Brochill app, download the app now, audio is on Lahari Music. Our broadband partners are Excel Broadband, and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Shreyas Media supports theaters, Mana Theater, Mana Hangama, Malli Vapas Ravali అని కోరుకుంటోంది శ్రేయస్ మీడియా. మరి ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ చాలామంది చేశారు. సముద్రకణి గారు కూడా వచ్చేస్తున్నారు. ఆయనతో ఇప్పుడే మాట్లాడించట్లేదు, మేము కొంతసేపు తర్వాత మాట్లాడతాం, ఎందుకంటే ఆయన అంటున్నారు ట్రైలర్లో చూసాం, భయం వేస్తుంది మళ్ళీ అట్నుంచి వెళ్తే అంటారేమోనని. అందుకనే జోష్ రవి, రచ్చ రవి, మంచి కాంబినేషన్. రండి, ఇద్దరి పేర్లో రవి ఉంది. రవి అంటే ఎవరు? సూర్యుడు. మీతోనే మొదలెడదాం రండి. భువన్, టెంపరేచర్ చెక్ చేయమ్మా ప్లీజ్. రవి వస్తున్నాడంటే ఫస్ట్ టెంపరేచర్ చెక్ చేయాలి. రచ్చ రవి, ప్లీజ్ చెక్ ద టెంపరేచర్. ఎంత ఉంది? ఇది అది నార్మల్ 108. ఇట్రా, శానిటైజర్ కొట్టుకో బాగా. రవికి చేతికి కాదమ్మా, నోటికి కొట్టాలి. పర్వాలేదులే రా, ఓకే ఓకే. చాలా రోజులైంది కదా, ఏంటి ప్రిపరేషన్ అది చేసుకొని వచ్చారా? వద్దొద్దు, నేనే నా కాళ్ళు చూసి చాలా రోజులైంది. ఎనీవే, ప్రిపేర్డా? మర్చిపోయారా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఎలా మాట్లాడాలి ఏంటి? మైక్ లేదా? ఇస్తారు, నాకే ఇప్పుడే ఇచ్చారు. ఇంకో మైక్ ఇవ్వండి అమ్మా. నా మైక్ ఎవరికి ఇవ్వను, కొన్ని నెలలు ఇవ్వలేదు నాకెవ్వరు. అమ్మో, కానీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓ అంతేనా? ఓకే. రవి, చిన్న గ్యాప్ అక్క ప్లీజ్. అంతేనా? చిన్న గ్యాప్, చాలా కాలం అయింది. ఎన్నో నెలల తర్వాత, అంటే కరెక్ట్గా 1 year అయింది అనుకోండి, సినిమా ప్రపంచాన్ని ఇలా చూసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇలా నిలబడడం, ఇక్కడ రావడం, మా ఆర్టిస్టులందరికీ కూడా ఒక పెళ్లి సందడిలాగా, ఒక పెద్ద ఫంక్షన్ లాగా. అంటే సంక్రాంతికి పెద్ద పండగ రోజు పెద్ద సినిమా, పెద్ద హీరో, బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడానికి రవణయ్య వస్తున్నాడు. నా వరకు కష్టం అంటే, హార్డ్ వర్క్ అంటే, తపనంటే, సినిమా మీద ప్రేమ అంటే
అంటే కష్టం కూడా కళ్ళు తిరిగి పడిపోయేంత కసి రవణయ్యకి సినిమా అంటే. అది ఆయన ప్రతి అడుగులోనూ ప్రతి డైలాగ్లోనూ కనబడుతుంది. ఇప్పుడు కూడా కనబడింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. అన్నయ్య, ఆఫ్టర్ కోవిడ్ అద్భుతమైన సినిమాతో మీరు వస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ముఖ్యంగా గోపిచంద్ మలినేని గారికి, సార్ ఆఫ్టర్ బలుపు మీతో ఈ సినిమాలో మీరు ఇచ్చిన అవకాశం నేను వినియోగించుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సముద్రని గారు, ఇంకా ఎంతోమంది పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు, ఫైట్ మాస్టర్ రామలక్ష్మణ్ గారు, అందరికీ ఆల్ ది బెస్ట్ సార్. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి మళ్ళీ తెలుగు సినిమా సౌండ్ ఇండియా మొత్తం అవ్వాలి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నన్ను వీడితో పిలవడం ఒకటే భయంగా అనిపించింది, అంతే తప్ప ఇంక ఇక్కడ ఏ లోటు లేదు. లవ్ యూరా. ఎవరితో పిలిచినా రచ్చ జోష్ ఉండాల్సింది అందరికీ. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, తీసుకుంటే ఒక గంట సేపు ఏమైనా ప్రాబ్లమా? నేను వేరే ఇంకో ప్రీ రిలీజ్ మాట్లాడుకున్నా, చేసేసి వస్తా. లవ్ యూరా. ఇక్కడికి విచ్చేసిన ఫస్ట్ మాస్ మహారాజ్ అన్న ఫ్యాన్స్ అందరికీ స్టెప్ బై స్టెప్ మా అందరిని బంధించడానికి వచ్చిన మీడియా మిత్రులకు, అలాగే అతిథులు అయినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా, ప్రసాద్ సార్ కానీ, అలాగే ఇక్కడ క్యారెక్టరైజేషన్స్లో నటులుగా ఉన్నారు, మరి టెక్నీషియన్స్, వీళ్ళందరికీ మేమందరం వచ్చింది. నాకు ఎవరు కనపడుతున్నారంటే 9వ తారీఖు, అందరి 15వ తారీఖు సినిమాలు రిలీజ్ అనుకుంటారు సంక్రాంతి అంటే. 9వ తారీఖు కాన్ఫిడెంట్గా మనం డేట్ ఎందుకు పెట్టినామంటే, మన సినిమా ప్రేక్షకులకు కావాల్సింది అంటే రోజుకొక్క సినిమా చూడండి నేను పండుకోండ్రా భయ్ అనేటోళ్ళు ఉన్నారు. ఆ సంక్రాంతి పండగకు మా అమ్మ నాన్న చెల్లి అందరం కలిసి ఆ ఒక్కరోజు సినిమాకి వెళ్తాం అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ నాకు కనపడుతున్నారు. మీ అందరిని డిసప్పాయింట్ చేయదు. మీరందరూ కూడా విజిల్స్ వేస్తారు, అల్లరి చేస్తారు. 2 ఐటమ్ సాంగ్స్, రవితేజ్ అన్న దగ్గర నుంచి రచ్చరవి వరకు అందరూ అని కేకలు పెట్టిస్తాం. ఇది గ్యారంటీ. గోపిచంద్ అన్న, సముద్రగన్ సార్, లవ్ యూ సార్. మీ కాంబినేషన్లో నేను చేయడం చాలా చాలా థ్యాంక్స్. లవ్ యూ రా. పోరా ప్లీజ్ రా. పోరా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ రా. మైక్ తీసుకో. థ్యాంక్ యూ. ఈ శానిటైజర్లో బాగా ముంచి తీసుకురండి. థ్యాంక్ యూ రవి. ఎనీవే సూపర్ రవి, యు ఆర్ సూపర్ టాలెంటెడ్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ దిస్ ఇయర్. ఇప్పుడు డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ కూడా చేశారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే దేవి ప్రసాద్ గారితో పాటుగా కత్తి మహేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సినిమా రిలీజ్ కన్నా ముందే రివ్యూ ఎలా ఇస్తారో చూద్దాం. అనిల్ రావిపూడి గారికి మన పాండమిక్ తర్వాత ఫస్ట్ ప్రీ రిలీజ్కి స్వాగతం, సుస్వాగతం. వావ్, ఇది చరిత్రలో మిగిలిపోద్ది. అందరికీ నమస్కారం అండి. క్రాక్ ఇప్పటి వరకు లాక్డౌన్ వల్ల థియేటర్స్ లేక ఆవురావురమంటున్న ప్రేక్షకులకి బ్రహ్మాండమైన విందు భోజనంలా ఉంటుంది ఈ సినిమా. క్రాక్ సూపర్ మాస్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేసే అవకాశాన్ని ఇచ్చారు మలినేని గోపీచంద్ గారు. ఆల్రెడీ రవితేజ గారు, గోపీచంద్ గారు కాంబినేషన్లో వచ్చిన 2 సినిమాలు బద్దలైపోయాయి. ఇప్పుడు ఇది ఖచ్చితంగా హ్యాట్రిక్ అండి. ఇది గ్యారంటీ భూమి బద్దలు, అందులో డౌట్ లేదు. అంత గ్రిప్పింగ్గా ఉందండి స్క్రీన్ ప్లే. ఫస్ట్ అసలు గోపి గారు స్క్రీన్ ప్లే ఇది చెప్పినప్పుడే అక్కడే సగం సక్సెస్ అయిపోయారనిపించింది. షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే అంత యూనిక్గా బాగా చాలా కొత్తగా అనిపించింది స్క్రీన్ ప్లే. చాలా అద్భుతంగా చేశారు. అద్భుతమైన క్లారిటీ ఉన్న దర్శకుడు అండి ఆయన. తర్వాత ఇక రవితేజ గారు, ఆయన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు, అది అందరికీ తెలిసిందే. ఆయనతో యాక్ట్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సముద్రకని గారు, మా రామలక్ష్మణ గారు, అందరికీ ఈ సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. తర్వాత ఠాగూర్ మధు గారు, ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయో స్క్రీన్ మీద చూశారు కదా. సినిమా అంతా భూమ్ బద్దల్ అంతా. తర్వాత స్పెషల్గా ఏంటంటే విజువల్స్ అండి, కేక్ అండి. సినిమాలో విష్ణు గారు విజువల్స్ అదిరిపోయినాయి. ఈ సినిమా ఖచ్చితంగా ఒక పండగలాగా, పండగకు వస్తున్నటువంటి 9వ తారీఖు రిలీజ్ అవుతున్నటువంటి ఈ సినిమా డెఫినెట్గా పండగలాగా ఉంటుంది సినిమా. అందరూ థియేటర్స్కి వచ్చి చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీకు కూడా ఆల్ ది సక్సెస్. డైరెక్టర్గానే కాకుండా యాక్టర్గా కూడా మేము చూడబోతున్నాము. మహేష్ గారు, స్టార్స్ ఇచ్చేస్తారా ఇప్పుడే? ఆల్రెడీ అక్కడ 3 స్టార్స్ ఉన్నాయి, నేను ఇంకో స్టార్ యాడ్ చేస్తానండి.
ఓకే 4 స్టార్స్ ఇచ్చేశారు మీరు ఆల్రెడీ. ఇచ్చేసాం. ఓకే. అందరికీ నమస్కారం. ఒక కసితో హిట్ కొట్టాలనే కసితో ఒక డైరెక్టర్ సెట్లో ఉంటే ఎలా ఉంటుందో గోపీచంద్ మల్లినేని గారిని చూసి నేర్చుకోవాలి ఎవరైనా. ప్రతి షాట్కి తను తీసుకున్న జాగ్రత్త కానివ్వండి, బ్రీఫ్ చేసే యాక్టర్లకు బ్రీఫ్ చేసే విధానం కానివ్వండి, సినిమాటోగ్రఫర్తో తన కొన్ని కెమిస్ట్రీ కానివ్వండి, ఇవన్నీ నేను చేసిన 2-3 రోజుల్లో మీ నుంచి నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. ఫస్ట్ డే రవితేజ గారితో ఎదురుగా ఒక డైలాగ్ చెప్పాలి. మామూలుగా డైలాగే కదా చెప్పేద్దాం అనుకున్నా. నేను 2-3 సార్లు తడబడ్డాను. అప్పుడు రవితేజ గారి దగ్గరకు వచ్చి, టీవీ డిబేట్ అయితే లేపేవు, ఇప్పుడు మాత్రం ఏమొచ్చింది అదే చెయ్యి అని వెళ్ళిపోయారు. ఆ ధైర్యంతోనే చేశాను ఆ సీను. ఖచ్చితంగా ఆ సీన్కి నాకు మంచి పేరు వస్తే ఆ క్రెడిట్ రవితేజ గారిది, నాది కాదు. ఒక మంచి సినిమాలో భాగం అయ్యాను, ఒక మంచి ప్రొడక్షన్తో పనిచేశాను, ఒక మంచి డైరెక్టర్తో పనిచేశాను అనే ఒక తృప్తి నాకుంది. ఖచ్చితంగా ఇందాక విష్ణు గారి గురించి చెప్పారు, సినిమాటోగ్రఫర్ గురించి. అదే నేను మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. కొన్ని సినిమాలు థియేటర్లో చూస్తేనే బాగుంటాయి, చిన్న స్క్రీన్లో ఓటీటీల్లో బాగుండవు. ఎందుకంటే దాంట్లో ఉన్న విజువల్ క్వాలిటీ, గ్రాండ్యూర్ అది ఈ సినిమాకు ఉంది. కాబట్టి థియేటర్లోనే చూడండి. అది దర్శకుడు, సినిమాటోగ్రఫర్ యొక్క అచీవ్మెంటు. ఆ స్కేలు, ఆ కలర్సు, ఆ విజువల్ కల్చర్, వీటి కోసం అందరూ థియేటర్లకు రావాలని, ఇక్కడ సుమా గారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో థియేటర్లో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోబడుతున్నాయి. కాబట్టి మీరు ఆ జాగ్రత్తలు తీసుకొని థియేటర్లో సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఇది ఒక పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నా అభినందనలు. ఇంకో సంగతి తెలియదు మహేష్ గారు, ఇంట్లో నుంచి పారిపోయి చాలా మంది థియేటర్కి వెళ్ళడానికి వెయిటింగ్లో ఉన్నారు. ఇంకెన్ని రోజులు కూర్చుంటాం ఇంట్లో అని తలలు పట్టుకుంటున్నారు. ఒక్కసారిగా జైలు నుంచి విడుదలైన పక్షుల్లాగా థియేటర్లో వారి ఈ పోలీస్ సినిమా చూసేయాలి. సినిమా ఎందుకు చూస్తారండి? స్ట్రెస్ రిలీఫ్ కోసం చూస్తారు కదా. మరి ఆ స్ట్రెస్ రిలీఫ్ కావాలంటే 2.5 hours ఎవరు డిస్టర్బ్ చేయకుండా థియేటర్లో కూర్చోవాలి. ఇంట్లో కూర్చొని ఓటీటీలో చూస్తే ఏం చేస్తున్నావు, ఏంట్రా, ఎక్కడున్నావు అని డిస్టర్బ్ చేస్తుంటే ఎక్కడండి ఫుల్ స్ట్రెస్ మళ్ళీ. అవును, కాఫీ కావాలా, టీ కావాలా మీరు అడుగుతుంటారు కదా. అంటే వాళ్ళు అడుగుతున్న కూడా డిస్టర్బెన్స్ అండి. ఆ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలంటున్నాను నేను. థియేటర్ ఈజ్ ది బెస్ట్. 70mm ఎక్స్పీరియన్సే బెస్ట్. కాబట్టి ఎంజాయ్ ఇన్ థియేటర్స్. క్రాక్ ఈజ్ గోయింగ్ టు క్రాకిల్ యూ అప్. థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ టూ. థ్యాంక్ యూ. ఇవాళ ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్లుగా విచ్చేసినటువంటి భోగవల్లి ప్రసాద్ గారిని, ఎంఎల్ కుమార్ చౌదరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ వారికి బొకేలను అందించడానికి కో ప్రొడ్యూసర్ అమిరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మీరు ఇవాళ TV9, TV1, NTV అండ్ వనితలో వాచ్ చేస్తూ ఉన్నారు. సో ప్లీజ్ ఎంజాయ్. ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మిత్రులు, అలాగే కొంతమంది ఫ్యాన్స్, కళాకారులు, టెక్నీషియన్స్తో పాటు చాలామంది టెలివిజన్లో కూడా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నారు. NTV వనిత, TV9 అండ్ TV1. భోగవల్లి ప్రసాద్ గారికి స్వాగతం సార్. అండ్ ఎంఎల్ కుమార్ చౌదరి గారికి కూడా స్వాగతం పలుకుతూ, ముందుగా మీ విషెస్ టీమ్కి. భోగవల్లి ప్రసాద్ గారు, చాలా రోజులైంది సార్ మీ స్పీచ్ విని. అందరికీ నమస్కారం అండి. సినిమా ట్రైలర్ టీజర్ చూస్తుంటే రవి ఎనర్జీ ఫుల్గా కనపడుతుంది. మా రవిది ఈ సినిమా ఆల్ ది బెస్ట్, సూపర్ హిట్ అవుతుంది. ఎస్ ప్రసాద్ గారు అసలు ఒకటే మాటతో ముగిస్తారు. ఆఫ్టర్ పాండమిక్ అనుకుంటాను, కొంచెం ఒక 1 full sentence వచ్చేస్తుంది. సార్ చౌదరి గారు. అందరికీ నమస్కారం అండి. సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్పై ఠాగూర్ మధు, కో ప్రొడ్యూసర్గా అమరాజ్ గారు ఈ సినిమా తీయటం చాలా ఆనందంగా ఉంది. అది గోపీచంద్, మల్లినేని గోపీచంద్ దర్శకత్వంలో క్రాక్ సినిమా ఒక అద్భుతమైన సినిమాగా అనిపిస్తుంది. అది మీకు తెలుసు, రవితేజ గారితో నేను 2 సినిమాలు తీశాను. ఒకటి ఈడియట్, 2 విక్రమార్కుడు. విక్రమార్కుడు ఇప్పుడు నేను ఇంచుమించుగా తీసి 15 ఏళ్ళు అయింది. ఆ సినిమా ఇప్పటికీ గుర్తుంటానే ఉంటుంది. అలాగే ఈ క్రాక్ సినిమా చూస్తూ ఉంటే నేను విక్రమార్కుడు 2 తీయాలనుకున్నది తీయాలా మానాలా అనే సంస్థలో మల్లినేని గోపి ఈ సినిమా తీశాడు అనిపించింది. ఎందుకంటే చూస్తుంటే ప్రతి ఆ పోలీస్ క్యారెక్టర్ కానీ అదర్ క్యారెక్టర్స్ కానీ చూస్తుంటే ఒక మార్క్లా నాకు అనిపించింది. కానీ సినిమాలో ఏముందనేది తర్వాత సంగతి. చూసే ప్రేక్షకులు కానీ అది కానీ ఒక అద్భుతమైన సినిమా మల్లినేని గోపీచంద్ తీశాడని, అలాగే
అప్పుడు కూడా నా విక్రమార్క సినిమాకి ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ కూడా చూస్తుంటే ఇప్పుడు ఆ రేంజ్ చూస్తూ ఉంటే దాన్ని మించి చేసినట్టు కనపడుతుంది. ఎప్పుడన్నా సరే ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ సినిమా తీయాలంటే ఒక సినిమాని మించి ఇంకో సినిమా తీయాలనే కోరుకుంటుంది. అలాగే యాజ్ ప్రొడ్యూసర్గా ఇది నా విక్రమార్కుడు ఈ డేట్ కన్నా పెద్ద హిట్ అవ్వాలని, ఇదే కూడా కలకాలం ఒక 20 సంవత్సరాల దాకా దాన్ని టీవీలో ఇప్పుడు విక్రమార్కుడు అలాగ వస్తుందో ఈ సినిమా కూడా అలాగ చూడాలని కోరుకుంటూ సాంగ్స్ తమ్మను కూడా అద్భుతంగా చేశాడు. ఈ సినిమాని ప్రేక్షకులందరూ థియేటర్కి వచ్చి చూస్తేనే దీని అందం. కెమెరామ్యాన్ విష్ణు గారు నేను ఎప్పుడు చూడలేదు, ఆయన కూడా చాలా అద్భుతమైన విజువల్ చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఈ సినిమా అందరికీ మంచి పేరు రావాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ విరమిస్తున్నాను. అండ్ రవితేజ గారిది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్, అవునా కాదా? ఎస్, ఆల్రెడీ రికార్డ్స్ అవి ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి. ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్ బిగ్ సి అండ్ KLM ఫ్యాషన్ మాల్. కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ క్రాక్. నాకన్నా క్రాక్ యాంకర్ ఎవరు ఉన్నారు, అందుకనే నన్ను సెలెక్ట్ చేశారు గోపీచంద్ గారు, అంతే కదా? మీ ఓన్లీ ఫర్ దిస్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆయన వినలేదు, సగం తర్వాత విన్నారు. ఓకే, సో పవర్డ్ బై గ్రీన్ మెట్రో అండ్ our associate sponsors Vijeta Supermarket. Audio is on Lehari and our broadband partners are Excel Broadband, and event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చినటువంటి ఫ్యాన్స్, అలాగే మీడియా వాళ్ళు అండ్ మన టెక్నీషియన్స్ అండ్ యాక్టర్సే కాకుండా ఆడియన్స్ కూడా వాచ్ చేస్తున్నారు ఆన్ NTV వనిత, TV9 అండ్ TV1. ఇక వచ్చేసారు మాస్ మహారాజా రవితేజ గారు. ఓ మై గాడ్, ఎనర్జీకి సినానిమ్గా ఉండేటువంటి మా రవితేజ గారు క్రాక్తో ఎలాంటి కేసుల్ని క్రాక్ చేయబోతున్నారో తెలియదు, కానీ ఇండస్ట్రీలో మాత్రం బోలెడని క్యారెక్టర్స్ని క్రాక్ చేశారు, సూపర్ డూపర్ హిట్లని కొట్టారు. రవితేజ గారు, అ వెరీ 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 బిగ్ వెల్కమ్ టు యూ ఫ్రమ్ ఆల్ యువర్ ఫ్యాన్స్ అండి. ఉండేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల కొంతమందిని మాత్రమే ఈరోజు ఇక్కడ రాగలిగారు. మిగిలిన చాలా మంది ఫ్యాన్స్ డిజిటల్ మీడియాలో అలాగే టెలివిజన్లో కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. రవితేజ గారు ఇక్కడ నేను కూడానా గ్లామర్గా తయారయ్యాను అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి క్రాక్ ప్రీ రిలీజ్కి వచ్చినటువంటి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు వేదిక మీదకి చమక్ చంద్ర గారు చమక్ చమక్ అంటూ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే స్టంట్ మాస్టర్ శివ గారు యాక్ట్ చేశారు ఈ సినిమాలో, ఏం చేశారో కనుక్కోవాలి. రండి మాస్టర్ ప్లీజ్. చంద్ర టెంపరేచర్ చెక్ చేయి. భువన్ ఎంత ఉంది టెంపరేచర్? చంద్ర ఏంటి 35 ఉందేంటి? 10th మార్క్సా? తగ్గించేశానండి. తగ్గించేసావా? నేను తగ్గి దాన్ని కూడా తగ్గించేసాను. ఈ మధ్య సగం టెంపరేచర్ సగం మంది ఇంట్లో పెట్టేసి వచ్చేస్తున్నట్టున్నారు. దారిలో చెక్ చేసేటువంటి ఊదే మెషిన్లే కాకుండా ఈ మధ్య చేతి మీద కూడా మెషిన్లు. అయ్యో అలీ గారు, సారీ చూడలేదు. హౌ ఆర్ యు అండి? పాండమిక్ టైంలో గ్లామర్ పెరిగింది మీకు బాగా. సార్ ప్లీజ్ కంటిన్యూ. అందరికి నమస్కారం అండి. ముందుగా మీడియా సోదరులకి అండ్ ప్రేక్షకులందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత ప్రీ రిలీజ్ ఫంక్షన్, కొన్ని అంటే మన ఈ ఆనందాన్ని చూసి ఎన్నో రోజులైంది. ప్రతి వ్యక్తి, ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి మళ్ళీ మొదలైనందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ క్రాక్ సినిమా January 9th రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ ఈ మూవీ ట్రైలర్ని నేను చూసిన తర్వాత అసలు ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. రవితేజ అనే ఎనర్జీ కానీ అంటే ఆ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం ఈ పాండమిక్ తర్వాత జనాలు ఎంతమంది ఆకలితో ఉన్నారో కరెక్ట్గా ఆకలి తీర్చే సినిమానే క్రాక్. తప్పకుండా ఈ సినిమా నో డౌట్ ఆ ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత నాకు షూర్గా హిట్ అనే సినిమా కాన్ఫిడెంట్ అయితే ఫుల్ ఉంది, 100% అవుతుంది కూడా. తప్పకుండా
ఏ హోప్తో అయితే ఈ సినిమా సంక్రాంతికి వస్తుందో ఆ హోప్ ఇచ్చి ఆడియన్స్ మా యూనిట్ని మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చమక్ చంద్ర, చాలా పద్ధతిగా మాట్లాడారు. ధన్యవాదములు. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి మాస్టర్. వాళ్ళు ఎవ్వరు చెప్పట్లేదు చూడండి, అసలు ఎన్ని రోజుల తర్వాత ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకళ్ళు విష్ చేశారు. గట్టిగా చెప్పండి హ్యాపీ న్యూ ఇయర్. సరిగ్గా చెప్పలేదంటే మళ్ళీ 6 నెలలు ఇంట్లో కూర్చోబెడతారు చెప్తున్నా. క్రాక్ మూవీ ఎక్స్ట్రాడినరీ ఉంది. ట్రైలర్ చూశాను. ఈ మూవీలో మనకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చా డైరెక్టర్ గోపి అండ్ రవితేజ సార్కి చాలా థ్యాంక్స్. ఈ మూవీలో అంకుడు క్యారెక్టర్ ఒక డైలాగ్ ఉంది, తాగింది రక్తం కాదు జయమ్మ కాడిగా రక్తం. అలా డైలాగ్ ఎక్స్ట్రానరీ ఉంది. రవితేజ సార్ గారు డాన్ సీను బలుపు ఫైట్ మాస్టర్స్ వేసాను. దాని తర్వాత వాళ్ళ దగ్గర యాక్ట్ చేసి చాలా సంతోషంగా ఉంది. కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది. ఆ షూటింగ్ స్పాట్లో ఆ ఫైట్లో మన మాస్టర్ రామన్ లక్ష్మణన్ యాక్షన్లో మనకు సేఫ్టీగా చూశారు. చాలా థ్యాంక్స్ రామన్ లక్ష్మణన్. కెమెరామెన్ జేకే విష్ణు ట్రైలర్ అదిరింది. నెక్స్ట్ లెవెల్ ఉంది కెమెరా వర్క్. థ్యాంక్ యూ. మధుగారు సారు చాలా కోట్లు ఖర్చు పెట్టి ఈ మూవీ చేశారు. ఈ మూవీ బాగా హిట్ రావాలి. ఈ జనవరి 9th రిలీజ్. అందరూ ఫ్యామిలీతో థియేటర్లో వెళ్ళి చూడాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఒకప్పుడు బొకేలు అది ఇచ్చేవాళ్ళు, ఇదిగోండి 3 పువ్వులు 6 కాయల్లాగా 2 శానిటైజర్లు 3 మాస్కులు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. గోపీచంద్ గారు, ఏవి అనుకున్నాను, ఆల్మోస్ట్ మీ బయోపిక్. ఓకే, సో బయోపిక్ ఏవి తర్వాత వంశీ గారు అండ్ సుధాకర్ గారు, అక్కర్లేదులే, వంశీ అండ్ సుధాకర్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇద్దరు వంశీ ఈ మూవీలో చేశారు, సుధాకర్ ఏం చేశారు ఈ సినిమాలో, ఏ రోలు ఏంటి ఒకసారి కనుక్కోవాలి. సో ఇన్వైటింగ్ బోత్ ఆన్ స్టేజ్. సారీ, మా మెషిన్లో బ్యాటరీస్ అయిపోయాయి, అందుకే చెక్ చేయట్లేదు. రండి, వచ్చేయండి, రండి. సుమక్క గారు నమస్తే. నమస్తే. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. సో ఈ మూవీలో మీరు హ్యాపీ క్రాక్ హ్యాపీ మూవీ. హ్యాపీ క్రాకా? నేనే క్రాక్, బిగ్ క్రాక్. యా, ఓకే, చెప్పండి. స్టార్ట్ చేయొచ్చు. రెడీ, 1 2 3. ఓకే, అందరికీ నమస్కారం అండి. రవితేజ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, స్టోరీ డ్రివెన్ క్యారెక్టర్, స్టోరీని ముందుకు తీసుకెళ్ళి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చారు. ఇట్స్ ఎ స్మాల్ వన్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. అండ్ ఈ సినిమాలో నేను ముందు కొంచెం అపరెన్షన్స్ ఉండే, బట్ గోపీచంద్ గారు నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది. అండ్ ఈ సినిమాలో నేను చేయడానికి ప్రధాన కారణం 2 ఆబ్వియస్లీ. ఫస్ట్ వన్ ఇస్ మాస్ మహారాజా రవితేజ. నేను సింధూరం సినిమా చూసినప్పుడు అసలు షాక్ అయిపోయాను ఆయన ఎనర్జీకి, ఆయన డ్యాన్స్కి. అసలు హాయ్ రే హాయ్ జాంపండ్రా ఎన్నిసార్లు వేసిన నాకే గుర్తులేదు. అండ్ ఆయన సినిమాలన్నీ మనం చూస్తూనే వచ్చాం. ఆయన గ్రాఫ్ ఎదుగుతూనే ఉంది. ఆ మాస్లో ఆయన ఫాలోయింగ్ అది చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రవితేజ గారిలో నాకు బాగా నచ్చింది 2 థింగ్స్. ఇంటెన్సిటీ విత్ ఫన్ అనమాట. ఆయన ఎంత ఇంటెన్స్గా పనిచేస్తారో అలాగే ఫన్ కూడా ఆయన జనరేట్ చేస్తారు. 2 ఒకేసారి జనరేట్ చేయగల సూపర్ యాక్టర్స్లో మనకు రవితేజ గారు ఒకరు. అండ్ ఈ ఇయర్ మొత్తం 2020 మొత్తం నేను ఆల్రెడీ తక్కువ సినిమాలు చేస్తాం. సో ఈ సంవత్సరం పాండమిక్ వల్ల అండ్ ఒకే చేసిన సినిమా క్రాక్. ఆ క్రాక్ సినిమా నాకు చేయడం చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు నేను ఒక సాంగ్ చేశాను చిరంజీవి గారిది, అది చాలా పెద్ద హిట్ అయింది యూట్యూబ్లో. నవ్వు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకున్న థియేటర్స్లో. ఒక 3 days బ్యాక్ చిరంజీవి గారిని కలిశాను, చాలా ఎనర్జీ వచ్చింది. నేను క్రాక్ లాస్ట్ డే గుమ్మడికాయ కొట్టిన రోజు నేను పనిచేశాను. ఆ రోజు రవితేజ గారితో పనిచేశాను. ఆయన ఒక డైలాగ్ ఉంటే ఎలా చెప్పాలి, దానికి ఆయన ఓన్ స్పిన్ ఎలా యాడ్ చేశారు, ఇవన్నీ కూడా నేను చూస్తే అసలు చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది.
నెక్స్ట్ ఇంకొక 10-15 ఇయర్స్ మళ్ళీ మనం ట్రై చేయొచ్చు, ఒక యాక్టర్గా వెళ్ళొచ్చు అని రవితేజ గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే గోపీచంద్ అన్న, ఈ సినిమాతో మీరు హ్యాట్రిక్ కొట్టబోతున్నారు, అది గ్యారంటీ. ఆల్రెడీ మొత్తం అంతా ప్రూవ్ చేసింది. అండ్ నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఠాగూర్ మధు గారు, అమ్మిరాజ్ గారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా గ్యాప్ వచ్చినా కూడా మేము థియేటర్లోనే రిలీజ్ చేస్తాం. థియేటర్ సినిమాని వెయిట్ చేసినందుకు సార్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన పెద్ద పెద్ద యాక్టర్స్ సముద్రకాని గారు, వరలక్ష్మి, శరత్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా మీ అందరినీ మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తారు. అలాగే వంశీ, మా సేమ్ స్కూల్ శేఖర్ కమల గారి స్కూల్ నుంచి వచ్చాం. సో మా ఇద్దరికి చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, అవి చెప్పకూడదంటే రివీల్ చేయకూడదు, సారీ. మీరు థియేటర్లోనే చూడాలి. అండ్ క్రాక్ సినిమా, సో లాస్ట్ ఒక చిన్న పంచ్ డైలాగ్తో ముగిస్తాను. ఈ సినిమా పేరు క్రాక్. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్. పండుగ రోజు, ఈ సంక్రాంతి పండుగ మీ అందరికీ ఒక పెద్ద కిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్. సూపర్. యాంకరింగ్లో కొంచెం ఆలోచనలు ఉన్నాయి కదా, అర్థమవుతుంది. సుమ గారు, మీకే ఫస్ట్ క్వశ్చన్. ఓ క్వశ్చన్. థ్యాంక్ యూ. జనరల్ నాలెడ్జ్ కాదు కదా? లేదండి. ఇంట్లో మీరు ఒక్కరే తాగుతారా, రాజీవ్ గారికి కూడా ఇస్తారండి? అమృతం గురించి అంటున్నాను. మేము తాగకుండానే వయసు మింగేశారు ఏంటండి మీరు? వయసు మింగేశారా? మీకు బిస్కెట్ ఫ్యాక్టరీ లేదండి, అంటే మిమ్మల్ని కలిసినప్పుడు ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నా. చాలా సంవత్సరాలైంది మిమ్మల్ని అడిగి. అప్పుడు ఇలానే ఉన్నారు, ఇప్పుడు ఇలానే ఉన్నారు, ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ఇలానే ఉంటారని భయం వేస్తుంది. ఏం లేదండి, మేము జస్ట్ సింపుల్గా మాస్ మహారాజా రవితేజ గారిని ఫాలో అయిపోతూ ఉంటాం అంతే. చూడండి, అసలు ఆ ఎనర్జీ ఇట్లా గ్రాఫ్ పెరుగుతూ పుస్తకాలు దాటి గ్రాఫ్లు వెళ్ళిపోతున్నాయి, కానీ ఆయన ఎనర్జీ మాత్రం అసలు తగ్గట్లేదు. బిస్కెట్ ఫ్యాక్టరీ గురించి నాతో చెప్తున్నారు. ఇది బిస్కెట్ కాదండి, ఇది రియల్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. ఎనీవే, మీరు చెప్పినవన్నీ నిజాలని నేను నమ్ముతున్నాను. ఇంకొంచెం మాట్లాడాలి. థ్యాంక్ యూ. మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపి గారు, చాలా చాలా థ్యాంక్స్. పిలిచి పాత్ర ఇచ్చినందుకు, నమ్మిచ్చినందుకు. నిజానికి కొంచెం తిట్టుకున్నా, ఈ సినిమా చేస్తూ చాలా సినిమాలు వదిలేసా. బట్ మొన్న థియేట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత, అరే ఈ సినిమాలో నేను లేకపోతే చాలా మిస్ అయ్యేవాడిని అన్న ఫీలింగ్ వచ్చింది గోపి గారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కొక్కరిని కవర్ చేస్తాను సార్, మర్చిపోకుండా. రవితేజ గారు మీ గురించి చెప్పాలి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాం, నేను కానీ సుధా కానీ ఇంకా చాలామంది. ఒకప్పుడు చిరంజీవి గారిని చూసి మీరు ఎలా అయితే ఇన్స్పైర్ అయ్యారో, అలా నెక్స్ట్ జనరేషన్కి మిమ్మల్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఎప్పుడు మీతో పర్సనల్గా చెప్పలేకపోయా, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఇది చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది. ఈజ్ అ వెరీ ప్రాక్టికల్ మ్యాన్ అండి. అంటే మీతో మాట్లాడుతుంటే భలే అనిపించింది మధ్యలో, అంటే షూట్ గ్యాప్స్లో. ఎప్పుడు కూడా లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి అస్సలు మాట్లాడాల్సిన అవసరం లేదు అని మిమ్మల్ని చూస్తే ఇంకొకసారి అనిపించింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీతో కలిసి ఇంకా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. గోపి గారు, మీ సక్సెస్ సగం మీ టెక్నీషియన్ స్పీకింగ్లో ఉందనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సాయి మాధవ్ బుర్రా గారు ఇలాంటి ఒక సినిమా రాస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆయన మార్క్ అంటే చాలా హెవీ స్టఫ్, సెంటిమెంటల్ ఫిల్మ్స్ కానీ, పెద్ద పెద్ద లవ్ స్టోరీస్ కానీ, అలాంటివన్నీ రాస్తూ ఉన్నారు ఆయన. కానీ ఒక గ్రేట్ టచ్ ఇచ్చారు సార్ ఆయన మాత్రం. ఓకే, తర్వాత జీకే విష్ణు గారు, ఫెంటాస్టిక్ విజువల్స్ మనం చూసాం ఎలా చేశారు. తర్వాత తమన్, మీకు ఎలాగ పరిచయమైన వ్యక్తే, అంటే సక్సెస్కి పరిచయమైన వ్యక్తి ఈ కాంబినేషన్లో. తర్వాత రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఫైట్లు కొంత కొత్త అయినా సరే నన్ను కాస్త గైడ్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళినందుకు. మధు గారు అండ్ అమిరాజ్ గారు, ఈ సినిమా చాలా పెద్ద కమర్షియల్ సక్సెస్ అవ్వాలి, బోలెడ్ డబ్బులు రావాలి అని ఒక చిన్న రిక్వెస్ట్ మధు గారు మీకు. ఒక పెద్ద సినిమా సేవింగ్స్ నుంచి, అంటే కొంచెం కంట్రోల్డ్ బడ్జెట్స్లోంచి సేవ్ చేసుకుంటే 1-2 చిన్న సినిమాలు వచ్చేస్తాయి సార్. మీ బ్యానర్లో దయచేసి ఒక పెద్ద సినిమా ఎప్పుడు చేసినప్పుడైనా సరే 1-2 చిన్న సినిమాలు లేదా మీడియం రేంజ్ ఫిల్మ్స్ కూడా చేయండి. సినిమా ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు కూడా దోహదం చేసిన వాళ్ళు అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ అండి. ఇదిగోండి, ఇంత మంచిగా నా గురించి మంచి మాటలు చెప్పినందుకు శానిటైజరు, మాస్క్ సుధాకర్ కూడా ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ రైటర్, డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. గౌతమీపుత్ర శాతకర్ణి, సైరా, ఇప్పుడు ఆర్ఆర్ఆర్, క్రాక్, ఇలా వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి రైటర్. బికాజ్ కథకి వివేక్ గారు ఇస్ వన్ ఆఫ్ ద రైటర్ అండ్ డైలాగ్ రైటర్. సాయి మాధవ్ బుర్రా గారు, ఎంత బలం, కథ ఎంత ఇంపార్టెంటో మనందరికీ బాగా తెలుసు.
సో అలాంటి అద్భుతమైన డైలాగ్స్ని కథల్ని అందించేటువంటి ప్రతి ఒక్క రైటర్కి సెల్యూట్ చేస్తూ సాయి మాధవ్ గారు. ఒంగోలు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో శేషం పోస్తా నా కొడక. పోయిన సంవత్సరం మార్చిలో చచ్చిపోయి ఇప్పుడు మళ్ళీ పుట్టినట్టుందండి. మార్చిలో చచ్చిపోయి మళ్ళీ పుట్టినట్టుంది. సినిమా లేకపోతే ఎలా బతకాలో అస్సలు అర్థం కావట్లేదు. 9 నెలలు నరకం. నా వల్ల ఇది కాలేదండి. మా ఆవిడ నొప్పులు పడుతూ ఉంటే ఆ టెన్షన్ తట్టుకోలేక నేను ఆ పక్క థియేటర్లో సినిమాకి వెళ్ళా. అంత పిచ్చి సినిమా అంటే నాకు. ఈ 9 నెలల ఆకలి తర్వాత మన ముందు సినిమా అనే విస్తరేసి వడ్డిస్తున్న మాస్ మహారాజా విందు భోజనం క్రాక్. 9 నెలల వేదన తర్వాత ప్రసవిస్తున్న ఈ సినిమా పరిశ్రమ, 9 నెలల వేదన తర్వాత ప్రసవిస్తున్న పసి బిడ్డ క్రాక్. రేపు 9వ తారీఖు మీ ముందుకు వస్తుంది. రవితేజ గారి సినిమా రాయాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నానండి ఎప్పటి నుంచో. ఇప్పుడు వంశీ చెప్పాడు సాయి మాధవ్ అనగానే క్లాస్ సినిమాలు రాస్తాడు. అసలు కాదయ్య బాబు, అసలు బేసిక్గా నాలో ఉంది మాస్. అలాంటి సినిమాలు వచ్చింది, నేను రాస్తున్నా, వస్తే రాస్తా. ఒక్క సినిమా రాద్దాం, ఇలాంటి సినిమా ఏదైనా వస్తే బాగుండు, రవితేజ గారితో రాయాలి, రవితేజ గారు నేను రాసిన డైలాగ్ ఒక్కటన్నా రవితేజ గారు చెప్పాలని ఎదురు చూస్తున్న టైంలో గోపిచంద్ గారు వచ్చి నాకు ఈ కథ చెప్పారు. కథ చెప్పగానే వినగానే అద్భుతం అనిపించింది. ఖచ్చితంగా హిట్ సినిమా, సమస్య లేదు, సూపర్ హిట్ సినిమా. నిజం చెప్తున్నానండి, అతిశయోక్తి కాదు. రాస్తున్నప్పుడు నేను ఎంత ఎంజాయ్ చేశానో చూస్తున్నప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేశాను. ఎక్స్ట్రాడినరీ సినిమా అండి. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన గోపీచంద్ గారికి, రవితేజ గారికి, మధు గారికి, అందరికీ, ఇంకా మా టీం వివేక్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి మాధవ్ గారు. మీరు సినిమాల్లోనే కాదు స్టేజ్ మీద కూడా మాటలతో దడదడలు ఆడించేశారు. వివేక్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రైటర్ వివేక్ గారు అండ్ అలాగే లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ గారు. ఈ సినిమాలోని పాటలన్నీ రాసినటువంటి కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సినిమాలోని ఒక పాట రాసినటువంటి కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ వివేక్ గారు. థ్యాంక్ యూ అండి. రవితేజ్ గారితో నా జర్నీ కిక్ నుంచి స్టార్ట్ అయింది. కిక్ ముందు కాదు, కరెక్ట్గా చెప్పాలంటే ఖడ్గం నుంచి చూస్తూనే ఉన్నా, ఆయనతోనే ట్రావెల్ చేస్తున్నా. బహుశా 6 సినిమాలు అనుకుంటా ఆయనతో ట్రావెల్ చేస్తూనే ఉన్నా. చాలా 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 ఎనర్జెటిక్. అంటే ఇప్పుడు రైటర్స్ని ఇన్స్పైర్ చేసే హీరోసు, గైడ్ చేసే హీరోసు, వాళ్ళని కరెక్ట్ చేసే హీరోసు చాలా రేర్గా ఉంటారు. కొన్ని చోట్ల ఆయన ఇన్పుట్స్ కానీ ఆయన ఎనర్జీ కానీ అది చూస్తే మేము రాసింది సరిపోలేదని మళ్ళీ అప్గ్రేడ్ చేసి అలా వెళ్ళగలిగేలా చేయగలిగిన హీరో ఆయన. నిజంగా ఈ ప్రాసెస్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఈ సినిమాలో మాకు దొరికిన గొప్ప అవకాశం ఏంటంటే, ఒక పక్క సముద్రకని గారు, ఫేమస్ డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్, వరలక్ష్మి శరత్ కుమార్ గారు, అలాగే రవి, మన డబ్బింగ్ రవి గారు, ఇలా ఒక కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఇట్లా చాలా చోట్ల నుంచి వచ్చిన టెక్నీషియన్స్ అందరితో మాకు పనిచేసే అవకాశం వచ్చింది. వాళ్ళ నుంచి నేర్చుకున్నాం కూడా. వాళ్ళతో పనిచేస్తూ చాలా చాలా మాకు ఇన్పుట్స్ దొరికినాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మేము మంచి టెక్నీషియన్స్గా తయారవుతామని నమ్మకం వచ్చింది. ఇంకొక అవకాశం వస్తే మళ్ళీ వీళ్ళందరితో కలిసి పనిచేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వివేక్ గారు. థ్యాంక్ యూ. అండ్ కాసర్ల శ్యామ్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మాస్ మహారాజా గారికి, విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. మాస్ మహారాజా ఫ్యాన్స్ ఒక్కసారి ఈసారి పండుగ ముందే వచ్చింది. 9వ తారీఖు పెద్ద పండుగ, పెద్ద సినిమా. ఈ చిత్రంలో మాస్ బిర్యానీ అనే పాట నాకు ఇచ్చారు గోపిచంద్ గారు. ప్రత్యేకంగా కృతజ్ఞతలు సార్. ఎందుకంటే అంతకుముందే 3 పాటలు మా అన్న రామ్జోగయ్య శాస్త్రి గారు ఇరగొట్టారు. 3 పాటలు కూడా. భూంబద్దలు కానివ్వండి, బల్లేగా దొరికే బంగారం, అట్లాగే కోరమీసం పోలీసోడ. నాకు ఈ సినిమాలో ఇష్టమైన పాట ఆ కోరమీసం పోలీసోడ పాట. ఈ 3 పాటలు ఇరగొట్టారు. మరి 4వ పాట ఏ విధంగా ఉండాలి అనుకుంటే, అప్పుడు దర్శకులు గోపి గారు ఇచ్చిన సూచనల మేరకు ఈ పాట సినిమాలో వచ్చే లీడ్ సీన్ ఖచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది.
థియేటర్లో ప్రేక్షకులు గోల పెడతారు, గగ్గోలు చేస్తారు. అట్లాంటి ఒక లీడ్ సీన్ తర్వాత వచ్చే పాట. మరి ఇది ఎంత బాగా ఉండాలి, ఇంకా ఊపు తేవాలనే ఉద్దేశంతో ఈ మాస్ బిర్యానీ అనే ప్రయోగం చేసి రాయడం జరిగింది. తమన్ గారు దానికి తగ్గట్టుగా అద్భుతమైన బాణీనిచ్చారు, బీట్స్ ఇచ్చారు. ఇంతకుముందు మాస్ మహారాజా గారికి మా అనిల్ గారి దర్శకత్వంలో రాజా 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 ది గ్రేటరా అనే పాట, తర్వాత ఎన్నియాలో ఎన్నియాలో అనే పాట, రెండు పెద్ద హిట్ పాటలు నాతో రాయించారు అనిల్ గారు. అట్లాగే ఈ పాట కూడా చాలా పెద్ద హిట్. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ స్లో పాయిజన్ లాగా ఎక్కుతోంది ఈ పాట అని అభినందించడం. కాసర్ల శ్యామ్ ఏ బిర్యానీ రాశాడో ఈ మాస్ బిర్యానీ రాశాడో అని చెప్పి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా గోపిచంద్ గారికి, తమన్ గారికి, ఈ పాట పాడినటువంటి రాహుల్ నంబియార్ గారికి, చాగంటి సాహితీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో ప్రోత్సహించిన ప్రొడ్యూసర్ గారు మధు గారికి, మిగతా టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక సాయి గారు చెప్పినట్టు 9 నెలల ప్రసవ వేదన, ఈ 9 నెలల ప్రసవ వేదన తర్వాత పుట్టే బిడ్డ క్యార్ అంటే ఈ 9 నెలల తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకులందరూ క్రాక్ క్రాక్ అంటూ వస్తున్నారు. ఖచ్చితంగా ఈ క్రాక్ సినిమా అద్భుతంగా ఉంటుంది. మీ అందరికీ ఒక మంచి మాస్ బిర్యానీ లాంటి సినిమా కుటుంబ సమేతంగా వచ్చి థియేటర్లో చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇందాక చెప్పడం మర్చిపోయానండి. డిఓపి విష్ణు గారు అసలు ఆయనతో పనిచేస్తుంటే ఆ కలర్స్ కానీ, ఆయన తీసుకున్న కేర్ కానీ, ఆయన ఒక్కొక్క లొకేషన్ దొరికితే దాన్ని యూజ్ చేసుకున్న విధానం కానీ ఫెంటాస్టిక్ అండి. ముఖ్యంగా గోపి గారిది ఆయనది కెమిస్ట్రీ చూస్తే ముచ్చటేసింది మాకు సినిమా మొత్తం. అలాగే తమన్ అండ్ గోపి గారు కానీ, వీళ్ళ కాంబినేషన్స్ కానీ, మా మాస్టర్స్ ముఖ్యంగా నాకు దాదాపు 15 సినిమాలు పనిచేశానేమో. మా అంటే యాక్షన్లో కూడా కూర్చొని స్టోరీతో పాటు ట్రావెల్ అయ్యే మాస్టర్స్గా వీళ్ళకి ఆల్రెడీ ఇండస్ట్రీలో పేరుంది. కానీ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్కి కూడా చాలా వాల్యూ ఉంది. ఈ సినిమాలో అవన్నీ చాలా ఉన్నాయి. తర్వాత రవి గారు నాతో ఇంకొక పని ఎక్స్ట్రా చేయించారు ఈ సినిమాలో. అదేంటో స్క్రీన్ మీద చూద్దాం. ద మేకర్స్ ఆఫ్ ద మేకింగ్ వీడియో అండ్ స్టంట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మాస్టర్స్, మీరు ఇందులో స్టంట్సే చేశారా లేకపోతే మీరు కూడా యాక్ట్ చేశారా? ఎందుకంటే మాకు డౌట్ వస్తుంది. దేవిప్రసాద్ గారు చేశారు, శివ గారు చేశారు, మీరు కూడా చేశారా? మల్లేన్ గోపిచంద్ గారు మీతో కూడా ప్లాన్ చేశారా అని మాకు డౌట్. So Big C and KLM Fashion Mall Keep Loving More proudly presents the pre-release event of Crack powered by Green Metro. Associate sponsors Vijeta Supermarket. Our audio is on Lahari Music and our media partners are Brochil. Masters, welcome. Bhuvan Babu, mic istava. మాస్టర్, మీరు ఇందులో స్టంట్స్ అయినా మాస్టర్ లేకపోతే మీరు కూడా యాక్ట్ చేశారా? మేకింగ్ చూస్తుంటే మేము కూడా యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మా ఎక్కువ చేశారు. థ్యాంక్ యూ. ఒకటి కొంటే ఒకటి ఆఫర్ లాగా మమ్మల్ని ఒకళ్ళు బుక్ చేసుకుంటే ఒకటి ఫ్రీ మా బెరదరు. థ్యాంక్స్. 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడదు ఎందుకంటే గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి. అంటే 5-6 ఆడియో ఫంక్షన్లు మిస్ అయిపోయినాయి. చాలా మాటలు మిగిలిపోయినాయి. మాలో ఆ ఎమోషనల్ దాగి ఉంది. ఫస్ట్ మేము ఈ కరోనా గ్యాప్లో షూటింగ్ మళ్ళీ చేస్తామా, ఇలాంటి ఫంక్షన్స్కి మళ్ళీ వెళ్తామా అనే డౌట్ కూడా వచ్చింది. ఇలాంటి సమయంలో ఇలా కూర్చొని స్టేజ్ ఎక్కామంటే మన అందరం మనస్ఫూర్తిగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఇలాంటి సందర్భాన్ని ఎలాంటి ఇండస్ట్రీలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ ఒక ఉత్సాహాన్ని ఒక ఆనందాన్ని కల్పించి మనం అందరం కూర్చున్నందుకు భగవంతుడికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పి మనం అనిపిస్తుంది. పదే చెప్పుకోవాలి. నవ్వు వస్తుంది. మా మాటలు కూడా మీరు వింటున్నారు. ఏలుముద్రగాళ్ళు పొల్లు పోని చదువు ఒత్తులు పొల్లు రాని మాటలు కూడా మీరు వినటానికి ఇంత ఓపిక కూర్చున్నందుకు ముందు థ్యాంక్స్ మీకు. థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ రవి గారిని మా జర్నీ 2001 ఇట్లు 7 సుబ్రహ్మణ్యం తోటి స్టార్ట్ అయింది. ఇప్పుడు 20 ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను. తమిళ్లో ఒక వార్త ఉంది, తొయిలే దైవం అంటే పనే దైవం. అంటే పనిని నమ్ముకుంటే ఏమైనా చేయొచ్చు. ఒక మనిషి ఏంటంటే మనం ఆ ఒక్కటి తప్ప చాలామంది అన్ని పనులు చేస్తున్నారు.
అలాగా చేస్తున్న పనిని మనస్ఫూర్తిగా నమ్మి చేస్తున్న రవితేజ గారికి మీతోటి 20 సంవత్సరాలు మా జర్నీ కూడా వెనకుడితి ఫాలో అవుతున్నందుకు రామలక్ష్మికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేము. ఎందుకంటే ఒక 20 ఇయర్స్ ఒక అంత ఎనర్జీ ట్రావెల్ చేయటం అంటే సాధారణ విషయం కాదు. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ. మాకు ఫస్ట్ గుర్తుంది, జగన్ గారు ఇట్లు శ్రవణ సుబ్రహ్మణ్యానికి ఆఫీసులకు వెళ్ళాం సార్, ఫైట్ మాస్టర్ అని ల్యాప్టాప్ చూస్తూ ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నారు. పుల్లి రవి గారిని కలవండి సార్ అన్నాను. అప్పుడు ఆర్సన్ బాబు దగ్గర మీరు చేస్తున్నప్పుడు ఈ సినిమా డైరెక్టర్ ఒక హీరో ఏమంటాడా అని చెప్పి మేము ఆఫీస్ దగ్గర అలా నుంచున్నాము. అప్పుడు రవి గారు కాళ్ళు దిగి అలా వచ్చారు, సార్ ఇట్లా మేము ఫైట్ మాస్టర్ అనగలే, డైరెక్టర్ని కలిసారా? కలిసాం. సూపర్ ఎరగద్దామా అని వెళ్ళాం. ఆ మాట మాకు గుర్తొస్తుంది. ఇప్పుడు కలిసి మనం ఈ సినిమాలో వర్క్ చేసి ఫైట్ చాలా బాగుంది అంటున్నారు, చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. రెండోది మళ్ళీ నేను గోపి గారితో ఒక మాట చెప్పాలి. ఈ సినిమాలో చూస్తున్నప్పుడు మేము ట్రైలర్ చూస్తున్నప్పుడు ఇంత గ్రిప్ ఎందుకు వచ్చిందంటే, ఒంగోలులో మీరు పుట్టారు కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్, అక్కడ ఉన్న నెగిటివిటీస్ని, అక్కడ ఉన్న క్యారెక్టరైజేషన్స్ని బాగా సౌదరి గారికి బాగా నూరిపోసినట్టు అనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఆ డైలాగ్స్ కూడా చాలా బాగుంది. తర్వాత డైరెక్టర్ గారి గురించి ఆయన సినిమాలు 3 సినిమాలు నేను చేశారు. మేము 3 సినిమాల్లో ఆయనతో ట్రావెల్ చేయడం వచ్చింది. బట్ అన్ని సినిమాల కంటే మల్లినేని గోపి గారికి ఈ సినిమా కొత్త ట్రెండ్, కొత్త డైరెక్టర్ని ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మేము ఈ పోస్ట్ కథన్నప్పుడే మేము కొంచెం నిస్వాహంగా వెళ్ళాం. ఎప్పుడుండా పాత వరుసనే కదా, పాత ఇదేగా చెప్తాడు అనిపించి వెళ్ళాము. కథన్న తర్వాత లోపల నుంచి ఒక ఎనర్జీ వచ్చింది. ఫస్ట్ అంటే ఒక కొత్త పాయింట్ని పట్టుకొని దాన్ని బాగా హోంవర్క్ చేసే విధానం గోపి గారు ఈ సినిమాతోటి నీ పేరు ఇంకొక రకంగా మార్చే సినిమా ఇది అవుతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఒకళ్ళని కాదు, ఒక హీరో అని కాదు, టోటల్ అన్ని క్యారెక్టరేషన్స్ని కొత్తగా డిజైన్ చేశారు. మన శరత్ కుమార్ కూతురు కానీ క్యారెక్టరేషన్ కానీ, సౌదరి కానీ క్యారెక్టరేషన్, టోటల్గా మేము కంపోజ్ చేసిన స్టంట్ శివ మాస్టర్స్ కానీ మన క్యారెక్టరేషన్ వాళ్ళు శివ మాస్టర్ అయితే సినిమా భయపెట్టుతుంది. ఒక్కొక్క క్యారెక్టరేషన్స్ అంత కేర్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ జీవితం అనేది చాలా వాల్యుబుల్ అయింది. ఒక్కసారి వెనక్కి వెళ్ళామంటే ముందుకు రావటం ఈ కాంపిటీషన్స్లో, ఎందుకంటే చాలా టఫ్గా వర్క్ చేశారు గోపి గారు. చెబుతూ మన ఠాకూర్ మధు గారు ఒక నిండుకొండ అంటారు చూడండి, నిండుకొండ లాంటి మనిషి. చిన్న ప్రాబ్లం వస్తున్న చిన్న చిరునవ్వు, ఆయనలో ప్రాబ్లం లేకుండా అలా నెట్టుకెళ్తుంటారు. అలాగే మా అమ్మిరాజు గారు, మీరు చాలామంది అంటుంటారు ఏంది ఎంత ఎనర్జీగా ఎంత యాక్టివ్గా ఉండారు ఏంటి అంటుంటారు. దానికి కారణం మాకు అమ్మిరాజు గారే. మాలో ఉండే ఎనర్జీని, మాలో ఉండే స్ట్రెస్ అంతా ఆయన తీసుకొని మమ్మల్ని హ్యాపీగా ఇండస్ట్రీలో మా డేట్స్ని హ్యాపీగా మమ్మల్ని సినుకు సందులో మమ్మల్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్న అమిరాజ్ గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో వర్క్ చేయడానికి కోసం ఆ డేట్లను అలా సెట్ చేసుకొచ్చి సినిమాలో వర్క్ చేసే అవకాశాన్ని కల్పించిన రవీంద్ర గారికి మేము మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి. మాకు శానాల తర్వాత మేము రవి గారు ఇప్పుడు కూడా మేమిద్దరం పౌడుకోం నువ్వు సూపర్ అని. మేము ఫస్ట్ టైం సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే రవి గారు వచ్చి పైట్లు సినిమా చూశాను నేను, మీ పైట్లు బాగుండే అన్నాడు. ఫస్ట్ టైం రవి గారి ఇంట్లో మాకు చాలా ఆనందం వేసింది. చాలా ఆనందం వేసింది యాక్చువల్ విషయం. ఓకే, థ్యాంక్ యూ. ఈ సంక్రాంతి పండగకి తమ్మన్న తింటే సంక్రాంతి గారే తినాలి, ఇంటే తమ్మన్న సాంగ్సే వినాలనే రేంజ్కి ఈ సినిమాలో ఉండి మా కాంబినేషన్స్ పోయిన సంవత్సరం సంక్రాంతికి అలా వైకుంఠపురం కాంబినేషన్లో సూపర్ హిట్ ఇచ్చాము తమ్మన్న. అలాగే ఇప్పుడు ఈ సినిమా ఇచ్చాడు. చూడటానికి తిరుపతి లడ్డులాగా అందంగా ఉంటాడు, అతని వర్క్ కూడా అంత అద్భుతంగా ఉంటుందనేది ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. సౌదరి గారు సార్ డైరెక్టరు, అద్భుతంగా ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే అందరు టెక్నీషియన్స్ అందరూ, కెమెరామెన్ విష్ణు గారు తోటి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అంటే టోటల్గా ఈ సినిమాని అందరూ టెక్నీషియన్స్ ఒక మనస్సు 100% మనసు పెట్టి మనస్ఫూర్తిగా ఈ సినిమాలో వర్క్ చేశారు. చేయటం ఎట్లా కాదు అన్నమాట, ఈ అవుట్పుట్ అనేది తెలుస్తుంది. థ్యాంక్ యూ. మాకు అవకాశం ఇచ్చినందుకు వెరీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నా. సుమా గారు థ్యాంక్ యూ. హలో, నా మైక్ ఎవరు ఆఫ్ చేశారు బై? థ్యాంక్ యూ మాస్టర్స్. తమన్ ప్లస్ అన్న ఈజ్ ఈక్వల్ టు తమన్నా. అది
is called, I think, Suvarna Dirgha Varga Sandhi, something. Yeah, same thing. It becomes like that. Okay. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ఫర్ ఎనీ మూవీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాగైతే వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్, ప్రజెంట్ చేసినటువంటి థియేటర్స్, అక్కడ వర్క్ చేసేటువంటి క్యాంటీన్ సభ్యులు, అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్. సో వరంగల్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను గారు ఉన్నారు ఇక్కడ, వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ చిత్రం క్రో ప్రొడ్యూసర్ అమ్మిరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. అమిరాజ్ గారు టు ప్లీజ్ ప్రెజెంట్ అ బొకే టు దామోదర్ ప్రసాద్ గారు. అండ్ అలాగే వరంగల్ డిస్ట్రిబ్యూటర్ సీను గారు కూడా దాము గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముందుగా దాము గారు, యువర్ బెస్ట్ విషెస్ ఫర్ ద టీమ్. గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ రవి. అందరూ చెప్పినట్టుగా ఆఫ్టర్ 9 months మళ్ళీ స్టేజ్ ఎక్కడం, ఇట్లాంటి స్టేజ్ చాలా ఆనందంగా ఉంది. అండ్ 9 months తర్వాత ఒక మనకు మన తెలుగు రాష్ట్రాలకి ఇంపార్టెంట్ ఫెస్టివల్ అయిన పొంగల్కి ఫస్ట్ క్రాక్ రావటం, మై గుడ్ ఫ్రెండ్ మధు సినిమా రావటం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే ఐ రిక్వెస్ట్ ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ ఇట్లాంటి ఈవెంట్లు జరిగినప్పుడు ఎట్లా ఆనందిస్తారు, మాకు తెలుగు సినిమా చాలా 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 ఇష్టం అండి మాకు అని చాలామంది చెప్తుంటారు. మీకు ఎంత ఇష్టమో మీరు ఈ సినిమాని థియేటర్కి వచ్చి ప్రూవ్ చేయాలి. దట్స్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఆడియన్స్ అండ్ ఆల్ ద ఫ్యాన్స్. ఇట్లాంటి ఈవెంట్స్ హీరోలు ఉన్నారు అందరికీ తప్పట్లు కొడతాం, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ దిస్ ఈస్ ద టైమ్ వేర్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ టు రియలీ ప్రూవ్ యువర్ లవ్ ఫర్ తెలుగు ఫిల్మ్ బై కమింగ్ టు థియేటర్స్. ఐ విష్ Madhu, my good friend, Ravi, Gopi and rest of the crew and the cast and the crew all the very best. Thanks. థ్యాంక్ యూ సో మచ్ దాము గారు, వెరీ వెల్ సెడ్. అండ్ నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో, ఇక్కడున్న గొప్ప దర్శకులందరికీ, ఇండస్ట్రీ టెక్నీషియన్స్ అందరికీ నా నమస్మాంజలు అండి. అంటే కొందరు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు, కొందరు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉంటారు. అంటే ఒక్కొక్కరికి ఫ్యాన్స్ అంటే అభిమానం. అంటే ఒక్కొక్కరు నా హీరోకి బ్లాక్ బస్టర్ పడాలి, నా హీరోకి బ్లాక్ బస్టర్ పడాలి అనుకుంటారు. బట్ అందరి హీరోల అభిమానులు అందరూ రవితేజ గారి అభిమానులు అండి. దట్స్ అ ట్రూత్. ఎస్ ఎవ్రీబడి. అంటే ఊరికే ఫ్లూ కాదు, దే ఫీల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్. అంటే రవితేజ గారికి బ్లాక్ బస్టర్ పడాలని ఎదురు చూస్తున్నారని. దీస్ ఆర్ ఫిలిం ఐ థింక్ సో. ఇదే అనుకుంటున్నాను నేనైతే. అంటే మనం ఏదైనా దాహంతో ఒక ఎడార్లోకి వెళ్తుంటే మనకు ఒక ఓయాసిస్ కనిపించినట్టు మనమంతా ఒక పర్ఫెక్ట్ మూవీ కోసము, మాస్ ఎంటర్టైన్మెంట్ కోసం మనం దాహంతో ఉన్నాం ప్రేక్షకులందరం. ఇది మనకు ఓయాసిస్ లాంటి సినిమా అండి, క్రాక్. దీనిలో ఒక డైలాగ్ వాడుకుంటున్నా అండి. ఈ రవితేజ గారు సాంగ్లో చెప్పారు, ఇది డీజే కాదురా రే ఓజే అని. ఇది ఓజే కాదురా రే, ఇది ఆర్జే రవితేజ జాతర. థ్యాంక్ యూ సో మచ్. సీను గారు సూపర్ అండి, సూపర్. ఆర్జే సూపర్. అమ్మిరాజ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ అండి. అంటే నేను మధు అన్న గారికి అంటే బిఫోర్ 1 year బ్యాకే నేను తీసుకున్నానని మూవీ. అప్పుడు కొన్ని విజువల్స్ చూపించారు. అండ్ గ్రేట్ కమిట్మెంట్ అండ్ గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆఫ్ మధు అన్న. అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అన్న. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముందుగా హీరో గారు రవితేజ గారు, వారితో కలిసి నేను 4-5 సినిమాలకి డేట్లు చూడడం అవి జరిగింది. ఆ తర్వాత వారితో సినిమా చేయాలనుకున్నాం, కొన్ని కారణాల వల్ల పనిచేయలేకపోయాం. ఈ అవకాశం ఇచ్చిన మధు గారికి, గోపిచంద్ మల్లినేని గారికి, వారితో కలిసి పనిచేసినందుకు హీరో గారికి, మరి మా టీం అందరికీ కూడా రాబోయే సంక్రాంతికి ముందే వస్తుంది. సంక్రాంతి కంటే ముందే మాకు పండుగ వస్తుంది. 9వ తేదీ చాలా పెద్ద పండుగ అవుతుంది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను, అంత గొప్ప పండుగ చూస్తాం. అందరికీ వచ్చిన పెద్దలకి, గెస్టులకి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమిరాజ్ గారు. అండ్ విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండి. లోనే January 9th.
2 సార్లు వేశారు ఇక్కడ. మొత్తం సాంగ్ చూసేద్దామని. అండ్ ఈ సినిమాలో మల్లేని గోపిచంద్ గారి అబ్బాయి మల్లేని సాత్విక్ కూడా డెబ్యూ చేశాడు. విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్. తీసుకురాలేదండి? ఓకే, ఇంట్లో ప్రోగ్రామ్ చూస్తున్నావు కదా నాన్న, ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడు ముక్కుకి పెట్టింది పేరు, ఇక్కడ ఉండేటువంటి గాలిని మొత్తం పీల్చడానికి రెడీగా ఉన్నాడు. హీఈస్ ముక్కు అవినాష్. అవినాష్, నీకోసం స్పెషల్ మాస్కులు తయారు చేశారంట. నువ్వు ఆ హౌస్లో నుంచి బయటికి రాగానే అసలు మ్యాక్సిమం కరోనా నువ్వు పీల్చేసి ఉండుంటే ఎక్కువ మందికి వచ్చి ఉండేది కాదు కదా. ఏది ఒకసారి అను. అబ్బో అబ్బో, ఆయనేమో అంటున్నారు, నువ్వు అంటున్నావు. మైక్ అందరికీ నాకు చాలా కొత్తగా ఉంది సార్. నేను 3 నెలలు ఆ ఇంట్లో ఉండేసరికి ఈ ఫోన్లు మనుషులు అందరు కొత్తగా ఉన్నారు. అలా అని చెప్పి కొత్తగా ఉన్నాయని చెప్పేసి ఇలా దూరం పెడితే మనకు సినిమాలు రావు మళ్ళీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ గోపి సార్, అండ్ ఐఎమ్ సో సారీ సార్. థ్యాంక్ యూ అండ్ సారీ. అంటే ఈ లాక్డౌన్ వచ్చేసి చెప్పేసి నేను కొంచెం బిగ్ బాస్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత షూటింగ్ నేను రాలేకపోయాను, ఏదో జరిగింది సార్. ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ సార్. అండ్ రవితేజ గారు, బాబు టెన్షన్ వస్తుందండి. వెళ్ళిపోమను. అయ్యో, ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు రావడానికి టైం లేదు. బేసిక్గా నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. రవితేజ గారి కామెడీ టైమింగ్ అంటే ఇంకా చాలా ఇష్టం. చూస్తున్నాను, ఎన్నో సినిమాలు చూశాను. అండ్ అనిల్ సార్, అనిల్ రావుపూడి గారు, థ్యాంక్ యూ సార్. మీ సినిమా అంటే కూడా చాలా ఇష్టం. అన్నయ్య, అనిల్ అన్నయ్య. అక్కడ ఉండే వాళ్ళందరి గురించి నేను చెప్తాను, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నన్ను ఎందుకు పిలిచారండి? యాంకరింగ్కి నన్ను పిలిచారు. నన్ను ఎందుకు పిలిచారు? ఏదైనా కామెడీ, ఒక కామెడీయా? స్కిట్ చేస్తావా? స్కిట్టా? అయ్యో బాబు. ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఈ సినిమాలో చేశాను. చేసింది 3-4 సీన్లే కానీ అందరూ థియేటర్కి వెళ్ళి రిలాక్స్గా కూర్చొని ట్రైలర్ చూస్తేనే క్రాక్గా ఉంది, సినిమా చూస్తే క్రాక్ పిచ్చెగిపోతుంది. నేను చేశాను, దగ్గర చూశాను కొన్ని సీన్లు, చాలా చాలా బాగున్నాయి. సాయి కుమార్ సార్, థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్ సార్. అందరికీ ఏం మాట్లాడ అర్థం కావట్లేదు సార్. ఫస్ట్ ప్రిలీజ్ ఈవెంట్ మైక్ పట్టుకుని ఇప్పుడే మాట్లాడుతున్నాను, కొంచెం టెన్షన్ ఉంది సార్. ఆ బిగ్ బాస్ ఫోబియా, చుట్టూ కెమెరాలు ఉన్నాయి, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుందని భయంగా ఉంది. బిగ్ బాస్ కోరిక మేరకు ప్రతి ఒక్క అభిమాని థియేటర్కి వెళ్ళి క్రాక్ సినిమాని చూడండి. థ్యాంక్ యూ సార్. అంత అరిచినందుకైతే ఈ మైక్ ఖచ్చితంగా మనం శానిటైజర్లో ముంచి తీయాల్సిందే. తేజ గారికే కాదు, ఎంటర్టైన్మెంట్ని ప్రేమించేటువంటి ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ చెప్తూ జనవరి 9వ తారీఖున వరల్డ్ వైడ్గా 1000 స్క్రీన్స్లో విడుదలవుతుంది క్రాక్ మూవీ. తగినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకొని ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి సినిమాని చూస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఒక ఏజ్లెస్ యాక్టర్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఏజ్తో ఆయనకి సంబంధం లేదు, టైంతో ఆయనకి సంబంధం లేదు, జనరేషన్తో ఆయనకి సంబంధం లేదు. ఆయన మాత్రం అలా చేస్తూనే ఉంటారు. ఆ గ్లామర్ చూడండి, ఆ సొట్టబుగ్గలు చూడండి. అసలు హౌ ఇట్ ఇస్ పాసిబుల్ రే. అలీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలీ గారు రండి ప్లీజ్. పాండమిక్తో కూడా ఆయనకి సంబంధం లేదు. అందరికీ నమస్కారం. చాలా కాలం అయింది ఇలాగా అందరినీ చూసి. ఇందాక అవినాష్ వచ్చి 3 నెలలు బిగ్ బాస్లో ఉంటే 50 లక్షలు ఇస్తారు. నేను 9 నెలలు ఉన్నాను, 5 కోట్లు ఇవ్వాలి. అన్నీ నేర్చుకున్నా, వంట, పెంట. అయితే నిజంగా చాలా కాలం ఫ్యామిలీని మిస్ అయిపోయాం. రవి అవ్వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ సుమా అవ్వచ్చు, అలాగే నేను అవ్వచ్చు. ప్రతి టెక్నీషియన్ ఒక అవుట్డోర్కి 1 మంత్ వెళ్తే ఇంట్లో ఫ్యామిలీ ఎలా ఉన్నారో మనకు తెలియదు. అట్లాంటిది వాళ్ళ ముందు 9 నెలలు ఉంటే వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అంటే వాళ్ళు ఏమంటారంటే, నా కూతురికి
9 ఏళ్ళు కరోనా టైంలో, ఇప్పుడు 10, అంటే ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది. నాన్న, నువ్వు ఎప్పుడు ఇలాగే మా ముందే ఉంటావా? మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారమ్మా, ఏమో చెప్పలేను, ఉంటే ఉండొచ్చేమో. అయితే భగవంతుడు ఏంటంటే ఒక మొట్టికే వేశాడు. అరే, ఈ హాలిడే మీకు ఎందుకు ఇస్తున్నానంటే మీ తల్లిదండ్రుల్ని, మీ భార్య పిల్లల్ని హ్యాపీగా చూసుకోండి, వాళ్ళని ప్రేమించండి అని చెప్పేసి ఒక మొట్టికే వేశాడు. అందరూ తల్లిదండ్రులు చూసుకున్నారు, భార్య బిడ్డలను చూసుకున్నారు, అక్క చెల్లెలను చూసుకున్నారు. అండ్ అలాగే అంటే ఈ కరోనా వల్ల చాలా అన్నీ ఆగిపోయినాయి. దాంతోపాటు ఇండస్ట్రీ కూడా ఆగిపోయింది. ఇండస్ట్రీలో ఏంటంటే కొంతమంది ఆ రోజు పనిచేస్తేనే వాళ్ళకి కడుపు నిండుతుంది, కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బందులు కూడా మన తెలుగు ఇండస్ట్రీ చాలామందిని కాపాడింది, ఆదుకుంది. కానీ దాన్ని మీడియాలోకి తీసుకురాలేదు, రాకూడదు అనుకున్నారు. ఓకే, చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, ఏదో ఉడతా భక్తిగా నేను కూడా కొంతమందికి హెల్ప్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ జనవరి 9వ తారీఖున ఈ క్రాక్ సినిమా మామూలుగా ఉండదు. కిక్ సినిమాకి ఎంత కిక్ వచ్చిందో ఈ క్రాక్ సినిమాకి అంత కిక్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఆయన భార్య అని 3 పిల్లల్ని తీసుకొని జైపూర్ వెళ్ళాడు ఉద్యోగం చేద్దామని. చదువుకోరా అని ఒకడిని పంపించాడు కాలేజీకి. వాడు ఏం చేశాడంటే, అమితాబ్ బచ్చన్ సినిమా ఏ థియేటర్లో ఆడుతుందా, ఓ ఈ థియేటర్లో ఆడుతుందా అని చెప్పేసి వెళ్ళిపోయి, ఇప్పుడు మీరు ఎలాగ విజిల్స్ కొట్టినోడే క్యాండిడేటు ఈ రవితేజ బచ్పన్. గోపి ఉన్నాడో మద్రాసులో చూస్తున్నప్పుడు రవి అలా ఉండేవాడు. ఈ సినిమాల్లో కొన్ని షాట్లు మిస్ అయితే మన గోపి యాక్ట్ చేశాడు. రవి పంపించు. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్, ఫస్ట్ డాన్ సీను, తర్వాత బలుపు, ఇప్పుడు క్రాకు. అండ్ వీళ్ళు చేస్తున్నాము. అలాగే కో ప్రొడ్యూసర్ అమిరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిత్రం దర్శకులు మలినేని గోపీచంద్ గారిని వేదిక మీదకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇన్వైట్ చేస్తున్నాము. అండ్ అలాగే వంశీ పైడిపల్లి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మహర్షి లాంటి సూపర్ హిట్ సినిమాని మనకు అందించినటువంటి డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారు. సరిలేరు నీకెవరు అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. రామ్ లక్ష్మణ్ మాస్టర్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రైటర్ వివేక్ గారిని, అలాగే సాయి మాధవ్ బుర్రా గారిని, వంశీ, సుధాకర్ ఇరువురిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సముద్ర కని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆయన ఇక్కడ యాక్టర్, ఆల్రెడీ రవితేజ గారిని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ కూడా ఆయన, సముద్ర కని గారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కాసర్ల శ్యామ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అప్సరా రాణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ అప్సరా, యూ లుక్ గార్జియస్ ఇన్ ద సాంగ్. సుధీర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గ్రీన్ మెట్రో ఆదిత్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కత్తి మహేష్ గారు, చమక్ చంద్ర గారు అండ్ రవి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. గుమ్మడి శ్రీను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అవినాష్ ఎందుకు కూర్చున్నావు అక్కడ, రా పైకి. అలాగే స్టంట్ మాస్టర్ శివ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వంశీ శేఖర్ గారు, పిఆర్ఓస్ ఆఫ్ ద ఫిల్మ్. మాగంటి సాయి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇప్పుడు పిలిచేద్దాము. కమ్ ఆన్, లెట్స్ ఇన్వైట్ విత్ a big round of applause, ladies and gentlemen, presenting to you the one and only care of address energy star Mas Maharaja Ravi Teja garu.
గ్రీన్ మెట్రో ఆదిత్య గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు రవితేజ గారు. రవితేజ గారికి బొకేని అందిస్తున్నారు గ్రీన్ మెట్రో ఆదిత్య గారు. లహరి మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి మ్యూజిక్ రిలీజ్ అవుతుంది. పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ప్లీజ్ రండి, చాలా రోజుల తర్వాత ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్నాం. రండి. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు TV9, TV1, NTV అండ్ వనితలో వాచ్ చేస్తున్నారు. అండ్ నౌ ఫర్ ద బిగ్ టికెట్, అనిల్ రావిపూడి గారు అండ్ వంశీ పైడిపల్లి గారు ఫస్ట్ టికెట్స్ని, సెకండ్ టికెట్ని కొంటారు. స్టే సేఫ్, సేవ్ సినిమా. దట్స్ ఆర్ బిగ్ టికెట్ క్రాక్ మూవీ. పేటిఎం అండి, ఫోన్పేనా, ఎట్లా ఎట్లా ఇస్తారు డబ్బులు? గూగుల్ పే. మీరే ఫస్ట్ కొంటున్నారు కాబట్టి ఫోన్పే చేస్తారా? ఓకే, అయితే మధు గారికి చేసేసేయండి ఫోన్పే. మల్లేని గోపీచంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆదిత్య గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు మల్లేని గోపీచంద్ గారు. ఓటు. అలాగే ఆదిత్య గారు టు ప్లీజ్ ప్రెజెంట్ బొకే టు రవితేజ గారు. థ్యాంక్ యూ. గోపి గారు టు ప్లీజ్ స్పీక్. ఇది విని ఎన్ని రోజులైందో. థ్యాంక్స్. గోపి గారు. మామూలుగా ఫంక్షన్ అంటే లాస్ట్లో హీరో గారు డైరెక్టర్ మాట్లాడతారు. నేను ఫస్ట్ మాట్లాడుతున్నానంటే మా బావ తమ్మన్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నేను చెన్నై వెళ్ళాలి, అందుకని ఒక 2 ముక్కలు మాట్లాడేసి వెళ్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలానే సంక్రాంతి శుభాకాంక్షలు. జనవరి 9న మా క్రాక్ సినిమా రాబోతుంది. పండగ మొదట రాబోతుంది. నాకు సినిమా లైఫ్ ఇచ్చిన మా మాస్ మహారాజ్ రవితేజ గారితోటి డాన్స్ సీను, బలుపు, ఇప్పుడు క్రాక్. రవితేజ గారి దగ్గర నుంచి ఫ్యాన్స్ ఆకలిగా ఏమైతే ఎదురు చూస్తున్నారో అదంతా ఈ సినిమాలో ఉంటుంది. మేము ట్రైలర్లో చెప్పినట్టు షూర్ షాట్, నో డౌట్. ఇక రవి గారితో నాకు అందరు చెప్తా ఉన్నా, ఆయన నాకు ఒక బ్రదర్ లాగా. మా కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్. ఇప్పుడు ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అవ్వబోతుంది. ఈ సినిమాకి చాలామంది గురించి చాలా చెప్పాలి, కానీ సక్సెస్ మీట్ రోజు తప్పకుండా పేరున అందరి పేరున అన్నీ వివరంగా చెప్తాను. ఒక 2 ముక్కల్లో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, రవితేజ గారితో నేను 3rd ఫిలిం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఈ సినిమాకి మంచి కథ కుదిరింది. ఎక్స్ట్రాడినరీ కథ. చిన్నప్పటి నుంచి నేను పుట్టి పెరిగిన ప్లేస్ ఒంగోల్ బ్యాక్డ్రాప్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్స్ తీసుకొని, రియల్ క్యారెక్టర్స్ తీసుకొని చేసిన సినిమా ఇది. రవితేజ గారు చేసిన పోలీస్ ఆఫీసరు ఒక రియల్ క్యారెక్టర్ ఉన్నాడు. మన సముద్రగని గారు చేసిన విలన్ క్యారెక్టర్ కటారి కృష్ణ క్యారెక్టరు రియల్ క్యారెక్టర్ ఉన్నాడు. అలానే వరలక్ష్మి శరత్కుమార్ గారు చేసిన జయమ్మ క్యారెక్టర్ రియల్ క్యారెక్టర్ ఉంది. అలానే కొండారెడ్డి ఉన్నాడు, అబూ సలేం ఉన్నాడు, అందరూ ఉన్నారు. వీటితో పాటు అంకడు, గుంటూరు సీను, చాలామంది రియల్ క్యారెక్టర్స్ తీసుకొని చేసిన ఒక రియల్ ఇన్సిడెంట్తో వెళ్తున్న ఒక కమర్షియల్ సినిమా ఇది. డెఫినెట్గా నా నుంచి ఒక మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు, నాకు తెలుసు. ఇందాక రామ్ లక్ష్మణ్ మాస్టర్లు చెప్పినట్టు
ఇది ఈ కథలోనే ఒక మంచి ఎమోషన్ ఉంది, ఒక మంచి బ్యాక్డ్రాప్ ఉంది. ఈ సినిమాకి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వాళ్ళు ఈ కథ చెప్పంలోనే నన్ను హక్ చేసుకొని చెప్పారు, సూపర్ కథ చేసావు గోపి. వాళ్ళు మా లైఫ్ కూడా మేము కొన్ని కొన్ని క్యారెక్టర్స్ అన్నీ చూస్తూ ఉంటే ఇమీడియట్గా నాకు చెప్పారు, మనం వేటపాలెం దగ్గర ఒక బీచ్ ఉంది అక్కడ చేద్దాం అని నాకు ఒక వీడియో చూపించారు. ఆ వీడియో చూసిన తర్వాత వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. అంటే అసలు సినిమాని వాళ్ళు నరాల్లో జీర్ణించుకున్నారు. అలానే నా రామ్ లక్ష్మణ్ మాస్టర్ నుంచి వీళ్ళందరి గురించి నేను చెప్పాలి చాలా ఉంది, చెప్తాను. అలానే ఈ సినిమాకి స్క్రిప్ట్ మెయిన్ కథ అనుకున్నప్పటి నుంచి నాతో పాటు ట్రావెల్ అయిన వివేక్కి, అలానే గవిరెడ్డి శ్రీను, నా అసోసియేటు శ్రీకాంత్, అలానే ఆదిత్య, తర్వాత మా మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా గారు, మేమంతా ఒక కసిగా చేసిన స్క్రిప్ట్ అండి ఇది. అంత ఈజీగా అయిన స్క్రిప్ట్ కాదు ఇది. అందరూ కూడా ఒక షూర్ షాట్ సినిమా చేస్తున్నాం అనేది మేము స్క్రిప్ట్ స్టేజ్లోనే స్ట్రాంగ్గా ఉన్నాం. దానికి బిగిల్ మెర్సల్ లాంటి ఒక మంచి విజువల్స్ ఇచ్చిన ఒక డిఓపి విష్ణు, తమిళ్ నుంచి ఫస్ట్ టైము తెలుగులో మన క్రాక్ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. నాకు డైరెక్టరు అనుకున్నది ఇందాక అందరూ చెప్తూ ఉన్నారు, మన అందరూ విష్ణుని కెమిస్ట్రీ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందని. కథని తను కూడా అలా జీర్ణించుకున్నాడు. ఆ కథని విష్ణు అంత బాగా తను కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి తనకి కొత్త బ్యాక్డ్రాప్లు అయినా సరే కొత్తగా ఉన్న అన్నిటినీ కూడా చూసి ఒక మంచి టీమ్ తోటి ఒక టీం వర్క్ లాగా చేసిన సినిమా ఇది. అలానే మా బావ తమన్, నా బావతోటి ఇది వరుసగా 5వ సినిమా. నా ఫస్ట్ సినిమా ఒక్కదానికే మణిశర్మ గారు, తర్వాత అన్ని సినిమాలకి తమనే. ప్రతి సినిమాకి ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా కూడా ఒక మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఈ సినిమాకి రీ రికార్డింగ్ గురించి కూడా మాట్లాడుకుంటారు, డెఫినెట్గా నేను చెప్తున్నా, అంత మంచి రీ రికార్డింగ్ ఇచ్చాడు. అలానే ఈ సినిమాలో మంచి పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రి గారికి 3 పాటలు రాశారు. అలానే కాశర్ల శ్యామ్ గారికి నా కృతజ్ఞతలు. అలానే మా టెక్నీషియన్స్ అందరూ, మా ఎడిటర్ నవీన్ నూలి చాలా ఎక్స్ట్రాడినరీ సెన్సిబుల్ ఎడిటరు, అలానే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్, ఇక చాలామంది ఉన్నారు. నెక్స్ట్ సక్సెస్ మీట్లో మాట్లాడతాను. తర్వాత సముద్రగణి గారి గురించి ఒక మాట చెప్పాలి. బేసిక్గా సముద్రగణి గారు డైరెక్టర్. నేను కథ చెప్పంలోనే హక్ చేసుకొని ఎక్స్ట్రాడినరీ అన్న భలే ఉంది కథ, నువ్వు కథ చెప్తున్నప్పుడే నేను చూశాను. ఆయన కటారి కృష్ణ ఆ క్యారెక్టర్ని బాగా నరాల్లో ఎక్కించుకొని ఎక్స్ట్రాడినరీగా చేశారు. నేను ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కాబట్టి నేను సక్సెస్ ఫంక్షన్లో ఆయన గురించి మిగతా వాళ్ళందరి గురించి మాట్లాడతాను. అలానే ఈ సినిమాకి అందరూ బ్యాక్ బోన్ లాగా నిలబడిన అమ్మిరాజు గారికి, ఠాగూరు మధు గారు, మీరు చూశారు మేకింగ్ వాల్యూస్ అన్నీ ఎలా ఉన్నాయో, నాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. అలానే మిగతా అందరూ టెక్నీషియన్స్, అలానే మా బ్రదర్స్ పిఆర్ఓ బ్రదర్స్, ఎక్కడ చూసినా క్రాకే వినపడుతుంది, ఎక్స్ట్రాడినరీ చేశారు. ఇక అలానే అంకడ్ క్యారెక్టర్ నేను చెప్పాను కదా, అది కూడా ఒక రియల్ క్యారెక్టర్ స్టన్ సేవ మాస్టర్ చేసింది. సినిమా చూస్తే భయపడిపోతారు అలా ఉంటాయి. ఇక ఎవరి గురించి అన్న ఆలీ గారు, అలానే స్పెషల్ సాంగ్ చేసిన అప్సరా రాణి, తను చాలా చాలా బాగా చేసింది. అలానే సుధాకర్, అందరికీ పేరు పేరున అందరికీ ఎవరైనా పేరు మర్చిపోయి ఉంటే క్షమించండి, నాకు ఫ్లైట్ టైం అయింది అందుకని వెళ్తున్నాను. మళ్ళా సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ గోపీచంద్ గారు. సక్సెస్ మీట్లో తప్పకుండా కలుద్దాం. అలానే మా సినిమాలో మెయిన్ హీరోయిన్ మా సినిమాకి బలుపు తర్వాత మళ్ళా రవితేజ గారితో మా కాంబినేషన్లో శృతి హాసన్ ఈ సినిమాలో ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్ చేసింది. చాలా చాలా మంచి క్యారెక్టరు. శృతి హాసన్ క్యారెక్టర్ గురించి కూడా ఈ సినిమాలో మళ్ళీ మాట్లాడుకుంటారు. డెఫినెట్గా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి శృతి హాసన్ మన సక్సెస్ మీట్కి వస్తుంది. ఆ రోజు అందరూ మాట్లాడదాం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ గోపీచంద్ గారు. అండ్ ఇప్పుడు అప్సరా మాట్లాడతారు. అప్సరా. అందరికీ నమస్కారం. Thank you everyone for having me here. I'm here because of Gopi Chand sir. He actually believed in me that I could do this song without even meeting me, without even seeing me. So thanks to him. And thank you sir for teaching me so many things. It was really nice, and it was a great opportunity to work with sir. And I would like to thank Johnny Master for letting me dance so well, and I think I've done the best throughout. Like in my entire life, I've never danced so much. I got bruises also in my knees, so it was fun, but a lot of learning. So thank you. And I don't know the entire team, but I wish you guys great luck. But this looks so fantastic. I'm pretty sure it's going to be a blockbuster hit. So happy New Year to everyone, and happy Sankranti. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అప్సరా. గుమ్మడి సీను గారు రవితేజ గారికి ఒక బొకేని అందిస్తారు. అండ్ ఇప్పుడు వంశీ పైడిపల్లి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గుమ్మడి సీను గారు. ఓకే వంశీ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీకి మంచి రోజులని వచ్చాయని చెప్పడానికి ఫస్ట్ సైన్ ఏంటంటే సుమ గారు స్టేజ్ ఎక్కారు మళ్ళీ. థ్యాంక్ యూ. ఎందుకంటే జోక్స్ పార్ట్, బట్ మళ్ళీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్టార్ట్ అవడం నిజంగా ఇట్స్ అ గ్రేట్ సైన్. ఇందాక అందరూ చెప్పారు, సాయి మాధవ్ బుర్రా గారు చెప్పినట్టు ఒక 9 నెలలు ప్రసవ వేదన అనుభవించింది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. నిజంగా ఈ కోవిడ్ రాకన్నా ముందు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాజ్ ఇట్స్ ఇన్ గోల్డెన్ ఫేజ్, అంటే ద బెస్ట్ ఫేజ్ ఎవర్. ఎందుకంటే వచ్చిన ప్రతి సినిమా కూడా ద వే ఇట్ గేవ్ ద రిటర్న్స్ బ్యాక్. అండ్ ఎప్పుడు తెలుగు సినిమా నమ్ముకుంది తెలుగు ప్రేక్షకులనే, అండ్ ఆ తెలుగు ప్రేక్షకులే మళ్ళీ తెలుగు సినిమాని గెలిపిస్తారని మాత్రం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మొన్న సోలో బతికే సో బెటర్ రిలీజ్ అయితే ఫస్ట్ డే 5 crores షేర్ ఇచ్చి మొత్తం నేషన్ వైడ్ ఒక కేస్ స్టడీ అయిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే ఆ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మళ్ళీ Jan 9th డెఫినెట్గా క్రాక్ 2021కి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి అ గ్రేట్ బిగినింగ్. అండ్ రవణ గురించి చెప్పాలి. నేను రవణ పిలుస్తాను ఎందుకంటే ఎగ్జాక్ట్లీ 15 ఏళ్ళ కింద నేను భద్రాకి అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. అండ్ అప్పుడు రవణ హీ నెవర్ సా మీ యాజ్ అన్ అసోసియేట్, హీ ట్రీటెడ్ మీ లైక్ అ ఫ్రెండ్. అండ్ నిజంగా చెప్పాలంటే నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్కి ఆయన ప్రేక్షకుడు. ఎందుకంటే భద్రా సెట్లోనే నేను ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక అమ్మాయిని కలిశాను. వారం రోజులు తిరిగేలోపు అన్న దగ్గరకు వచ్చి, అన్న ఐ లవ్ దట్ గర్ల్ అన్నాను. అనగానే అన్న నిజంగా షాక్ అయ్యారు. అండ్ షీఈ్ నో బడీ బట్ మై లైఫ్ పార్ట్నర్, అండ్ హీస్ బీన్ అ గ్రేట్ హెల్ప్ ఫర్ మీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. థ్యాంక్ యూ రవణ. అండ్ దానిలో ఉన్నది ఐ థింక్ ద బిగ్గెస్ట్ సక్సెస్ సీక్రెట్ ఇస్ దిస్ క్లారిటీ అండ్ కన్విక్షన్. ఆయనకి ఏం కావాలో ఆయనకు తెలుసు, ఆయన ద్వారా ప్రేక్షకుడికి ఏమి ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు. సో ఐ విష్ ఆల్ ద టీమ్, గోపిచంద్ మల్నేని, వన్ ఆఫ్ ద మోస్ట్ హంబుల్ హ్యూమన్ బీయింగ్స్, ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. తమన్, జీకే విష్ణు, సాయి మాధవ్ బుర్రా గారికి, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ అమిరాజు గారు అండ్ మధు గారికి. ఎప్పుడో May 8th రిలీజ్ అవ్వాల్సిన సినిమా Jan 9th వరకు హోల్డ్ చేసి, నిజంగా ప్రొడ్యూసర్ అనుభవించే వేదనే అంత ఇంత కాదు. సో ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. రామ్ లక్ష్మణ్ మాస్టర్కి అండ్ ఎవ్రీబడి, శృతి హాసన్ అండ్ ఎవ్రీబడి హూ ఎవర్ ఈస్ అసోసియేట్ విత్ ద ఫిల్మ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ. అండ్ సముద్రకని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. దేవుడికి నంది. అందరికీ నమస్కారం అండి. క్రాక్ నా కెరియర్లో పెద్ద మైల్ స్టోన్ స్క్రిప్ట్. చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ గోపి సార్కి చాలా థ్యాంక్స్ అండి. అలాగే కటారి కృష్ణగానే నన్ను చేంజ్ చేసిన డైరెక్టర్. ప్రొడ్యూసర్ సార్కి చాలా థ్యాంక్స్. మధు సార్, అమిరాజు సార్ లేదంతా నా స్క్రిప్ట్లోనే లేదు. అమిరాజు సార్ చాలా థ్యాంక్స్ సార్. నా తమ్ముడు జీకే విష్ణు కెమెరా ఎక్స్ట్రాగా చేసుకున్నాడు. మాస్టర్ చాలా థ్యాంక్స్ మాస్టర్. నాకు ఫైట్ తెలియదు, ఫైట్ రాదు, నన్ను చిన్నపిల్లలాగా చూసుకున్నా. థ్యాంక్స్ మాస్టర్. తమ్ముడు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, తమన్కి థ్యాంక్స్. అన్న రవి అన్న 11 years అయింది అన్నతో ట్రావెల్ స్టార్ట్ అయింది. ఫస్ట్ నా మీట్ చేయగానే అన్న ఇచ్చిన సపోర్ట్,
ఇచ్చిన ఎనర్జీ ఈ సెకండ్ వరకు ఉంది. అన్న ఇది నాకు లైఫ్ లాంగ్ కావాలి. థ్యాంక్ యూ అందరికీ నండి. థియేటర్లో వెళ్ళి చూడండి పిక్చర్ను, మీకు పెద్ద మ్యాజిక్ ఉంది థియేటర్లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మధు గారిని మాట్లాడవలసిందిగా. మధు గారు అంతేనా? మధు గారు ఓకే. అనిల్ గారు. అందరికి నమస్కారం. ఆల్రెడీ ఒక 4 days బ్యాక్ నేను ఈ ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది. సగం అక్కడ మాట్లాడేసాను సినిమా గురించి. సో ఇంకొంచెం సగం బ్యాలెన్స్ ఉంది. సో ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు ఈ స్టేజ్ మీద ఒక సుమ గారు వినండి, ఇంక మీరు చెప్పేది మేము విన్నాం, మేము చెప్పేది మీరు చెప్పండి సార్. స్టేజ్ మీద ఒక పాజిటివ్ కేసు ఉంది, మీకు తెలిసి ఎవరో? మన స్టేజ్ మీద ఒక పాజిటివ్ కేసు ఉంది. అందరం పాజిటివ్ కేసెస్ సార్ ఇక్కడ. కరెక్ట్, బ్లడ్లో కాదు. మీరే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేద్దాం. సో గత సంక్రాంతికి తెలుగు ఇండస్ట్రీ థియేటర్స్ అన్నీ కాసుల వర్షంతో నిండిపోయింది. సో ఈ సంక్రాంతి మాస్ మహారాజా రవితేజ గారి క్రాక్ తోటి రాబోతుంది. సో ఇది కూడా అదే రేంజ్లో మళ్ళీ ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి రెవెన్యూస్ ఇచ్చి సినిమాకి ఒక ముందుకెళ్ళడానికి మా అందరికి ఒక ధైర్యం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే క్రాక్తో రిలీజ్ అయ్యే మిగతా అన్ని సినిమాలకు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇండస్ట్రీ బాగుండాలి. ఈ 9 months అందరం చాలా లోలో ఉన్నాం. ఫస్ట్ టైం ఈరోజు ఈ ఈవెంట్లో ఇంతమంది ముందు మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ఒక కిక్ వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి అందరికీ నా బెస్ట్ విషయం చెప్తున్నాను. ముఖ్యంగా సముద్రకని గారికి. సార్ యాజ్ ఎ డైరెక్టర్గా మీరు అంటే మాకు చాలా ఇష్టం. సో ఆర్టిస్ట్గా కూడా ప్రతి సినిమాలో ఒక వేరియేషన్ చూపిస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో కూడా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. అలాగే మన సుధా నాకు మంచి ఫ్రెండ్, ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసి ఆల్ ద బెస్ట్ సుధా. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే వంశీ కూడా నా బెస్ట్ విషయం చెప్తున్నాను. అలాగే రైటింగ్ టీమ్ సాయి మాధవ్ గారిని ఇందాక ఆయన అన్నట్టు స్టేజ్ మీదకి వచ్చి రావటమే మైక్ తీసుకొని అది నవరంధ్రాల్లో అనగానే నేనే షేక్ అయిపోయాను సీట్లో. సో మిమ్మల్ని వాడుకుంటాం సార్. అలాగే ఈరోజు ఈ ఫంక్షన్కి నాతో పాటు వచ్చిన వంశీ అన్న మరో పాజిటివ్ కేస్, చాలా పాజిటివ్ ఆయన దిల్సే. సో ఆయనకు కూడా నా విషెస్ చెప్తున్నాను. అలాగే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కొండారెడ్డి బుర్జీ చూపించారు. దీంట్లో ట్రైలర్లో చూస్తేనే చాలా ఐటమ్స్ కనబడుతున్నాయి. సో మీకు నా బెస్ట్ విషెస్ సార్. మీరు ఫైట్స్ ఎలా తీస్తారో నాకు తెలుసు. సో మళ్ళీ ఈ సినిమాలో కూడా మీరు ఇంకా మీకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే మిగతా వాళ్ళందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తూ ఇప్పుడు నా బ్రదర్ గోపీచంద్ మల్లేని గారు ఇప్పుడే చెప్పి వెళ్ళారు. సో తమన్ దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళాడు. నైట్ ఏదో ఒక ఫైనల్ రీల్ ఏదో చేయాలంట. నేను మొన్నే చెప్పా, ప్రతి సినిమాకి డైరెక్టర్ కాన్ఫిడెంట్గా ఉంటే ఒక మాట చెప్తాం, ఓ వెట్ క్లాత్ తీసుకొని కింద వేసుకొని కూర్చోమని, ఒక తడగుడ్డు వేసుకొని. సో ఈసారి వాళ్ళిద్దరికి చెప్పాలి, వాళ్ళ కొడుకు కూడా యాక్ట్ చేశాడు కదా, ఇద్దరు రిలీజ్ మార్నింగ్ రోజు ఇద్దరు ఒక 2 వెట్ క్లాత్లు వేసుకొని కూర్చోవాలి. సాత్విక్ కూడా నా బెస్ట్ విషెస్, డెబ్యూ చేశాడు ఈ సినిమా ద్వారా. ఇకపోతే నాకు ఇష్టమైన హీరో మాస్ మహారాజ్ రవితేజ గారు. ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఒకటే చెప్తా. రవితేజ అంటే రవి అంటే సన్ అంటే ఫైర్. సో ఆయన ఎప్పుడు ఫైర్ వెలిగిపోతూనే ఉంటాడు. ఇకపోతే ఏ డైరెక్టర్ వచ్చినైనా ఆ ఫైర్ని ఎట్టా వాడుకుంటాడనేదే మ్యాటర్. సో ఆ ఫైర్ని అలా అంటుకొని నువ్వు కింద కంటెంట్ 1000 వాలా వేస్తే 1000 వెలిగించడమే, 2000 వేస్తే 2000 వెలిగించడమే, 5000 వేస్తే 5000. జస్ట్ ఆ ఫైర్ని ఎవడైతే వాడుకుంటాడో ఆ సినిమాలు అలాగే బ్లాస్ట్ అవుతాయి, అలాగే దద్దరిల్లిపోతాయి. సో నాకు ఈ ట్రైలర్ చూస్తే 10,000 వాళ్ళ అనిపిస్తుంది. సో థియేటర్స్ కూడా బద్దలైపోవాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ పాండమిక్ ముందు జనరల్గా ఇన్సైడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులు ఎప్పుడు చాలా హార్ట్ఫుల్గా వచ్చి సినిమా చూస్తారు. జనరల్గా ఇన్సైడ్ ఇండస్ట్రీ ప్రతిదీ కాంపిటీషన్ కదా, ఒక 1% ఈడు ఏం పీకాడులే అన్నట్టు చూస్తుంటారు ప్రతి ఫ్రైడే మార్నింగ్, ఏం పీకాడు ఈడు అన్నట్టుగా. కాకపోతే ఫస్ట్ టైం పాండమిక్ తర్వాత ప్రతి ఒక్కరు అబ్బా ఏదో ఒకటి పీకితే బాగుండు థియేటర్లో, వి వాంట్ టు సీ అన్నట్టు ఉన్నాం. సో అంత పాజిటివ్గా ఉన్నాం. పీకండి మీరు థియేటర్లో, మేము వచ్చి చూస్తాం. మాకు ఆ కిక్ కావాలి, మాకు ఆ ఎనర్జీ కావాలి. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఫైర్ రవితేజ గారికి చేస్తున్నాం మైక్. హోల్డ్ ఆన్. Good evening, everybody.
సుమా, నిన్ను చూసి నిన్ను విని సంవత్సరం అవుతుంది. అవును సార్, సేమ్. అసలు ఆ వేటకారాన్ని మిస్ అయ్యి నువ్వు చేసే గోల్ని మిస్ అవ్వటం ఆల్మోస్ట్ 1 year అయింది. ఎనీహౌ, ఫస్ట్ థ్యాంక్స్ టు వంశీ ఫర్ కమింగ్ అండ్ అనిల్ రావుపడి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి 1000, 2000, 5000? థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్ యూ. ఈ సినిమాలో చేసిన ఫస్ట్ లైక్ టెక్నీషియన్స్, సాంగ్స్ రాసిన కాసర్ల శ్యామ్, మంచి బిర్యానీ బాగుంటుంది అనుకుంటున్నాను నేను. చేతులు జనాలు కూడా బాగుంటుందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇక మా రామ్ జోగేష్ శాస్త్రి గారు 3 పాటలు రాశారు. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిన సాంగ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇకపోతే యాక్టర్స్, సముద్రతో నేను ఫస్ట్ శంభో శివశంభో, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ లైక్ మై కెరియర్. లైక్ అంత ఇష్టమైన సినిమా నాకు, అది బాగా ఇష్టమైన సినిమాలో అదొక సినిమా. ఈ సినిమాలో తనతో నటించడం జరిగింది. తనలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే, యాక్టర్గా ఎంత బిజీగా ఉన్నా తను రాయటం మానలేదు. బేసిక్గా ఏంటంటే, యాక్టర్స్ అయిపోయిన తర్వాత కొంచెం టైం దొరకదు వాళ్ళకి, అతను అలా రాస్తూనే ఉంటాడు. దట్స్ ద బెస్ట్ పార్ట్ సముద్ర, సూపర్. ఇకపోతే బుర్రా సాయి మాధవ్ గారు మీతో ఫస్ట్ టైం, నిజంగా ఇందాక అనిల్ చెప్పినట్టు భయపెట్టారు మీరు, తెలుసా మమ్మల్ని. సేమ్ దానికి ఇంకో బేస్ వాయిస్ చూసుకుని మా వివేక్. సో మా యాక్టర్స్ అందరూ, మిగతా మా వంశీ, సుధాకర్, కత్తి, శివగారిది ఆ సినిమాలో చూస్తే తెలుస్తుంది మామూలుగా. ఆయన కూడా ఈయనేమో ఇందాక స్టేజ్ మీద భయపెట్టాడు, అలాగా స్క్రీన్ మీద భయపెడతాడు ఆయన సినిమాలో. ఇక మా ఒక స్పెషల్ సాంగ్ చేసిన భూమి బద్దలే అనుకుంటున్నాను మరి నేను. థ్యాంక్ యూ అప్సరా, థ్యాంక్స్ ఎ లాట్. ఇంకేనా, ఇక బిహైండ్ సీన్ హీరోస్, జీకే విష్ణు. నాకు అసలు తనతో పనిచేయటం అనేది ఎంత బాగుందంటే, అండ్ అతని వర్క్ కానీ, అతని టింట్ కానీ, అతను 2 సినిమాలు తమిళ సినిమాలు చూసి జీకే విష్ణు అంత మన సినిమా చేస్తానని గోపి చెప్పంగానే ఐ ఫెల్ట్ సో గుడ్. సో ఐమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ యూ విష్ణు. షుడ్ వర్క్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఈ సినిమాకి ఇంకొక, ఎప్పుడు నా సినిమాలు ఎప్పుడు ఇద్దరు బాగా చేస్తారు, మా ట్విన్స్, మా కమలపల్లిలో బంగారాలు 2. సినిమాకి పెరుగుతూనే ఉన్నారు, టెక్నికల్గా స్ట్రాంగ్ అవుతూనే ఉన్నారు, ఫైట్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నారు. మాస్టర్స్ ఇలాగే ఉండాలి మీరు. బేసిక్గా పాజిటివిటీ అనేది ఉంటుంది, కానీ 100% పాజిటివ్ పీపుల్ చాలా తక్కువ మంది ఉంటారు, అది మీరిద్దరు. అంత పాజిటివిటీ మామూలు అంటే, వాళ్ళు ఎప్పుడు నెగటివిటీ నేను ఇప్పుడు దాకా చూడాల. ఒకరి గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ, బిచ్చింగ్ చేసుకున్న జోకులు వేసుకుని నవ్వుతారు తప్ప అస్సలు కామెంట్ చేయరు. ఇలాగే తీసేయండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా ఇంకా ఇకపోతే అరే జోడ్, ఆలీతో ఎన్ని సినిమాలు చేసినా నాకు తెలిసి మా కాంబినేషన్ ఏది ఫ్లాప్ లేదు, అన్నీ బ్రహ్మాండంగానే. థ్యాంక్ యూ ఆలీ. ఏంటో ఫార్మల్గా మాట్లాడుకుంటున్నాం ఇద్దరు. సినిమా ఇందాక మా డైరెక్టరు తమన్ ఎప్పుడు అసలు బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు, పాపం రాలేపోయాడు. ఆ రాకపోవడానికి ఎక్కువ రీజన్ ఏంటంటే భయపడిపోతున్నాడు బయటకు రావడానికి. ఇందాక అంతరిక్షంలోకి వెళ్తారు కదా, అలా రెడీ అయ్యాడు, ఇందాక చూశారు కదా, అలా ఉన్నాడు ఎస్టీగా ముందు అంతా పెట్టేసుకొని. సో తమన్ బ్రహ్మాండమైన సాంగ్స్ ఇచ్చావు, వెరీ వెరీ హ్యాపీ. నేను ప్రత్యేకంగా చెప్పకలేదు, ఎందుకంటే నాకు ఎప్పుడు మంచి మ్యూజిక్ ఇస్తావు, హిట్కి ఫ్లాప్కి సంబంధం లేకుండా. సో థ్యాంక్ యూ తమన్. ఇకపోతే మా డైరెక్టర్ మల్లేని గోపిచంద్, సక్సెస్ మీట్లో కలుస్తాం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు కదా. అంటే మాటకో ముందు సక్సెస్ మీట్, మాట వెనకో సక్సెస్ మీట్. బట్ డెఫినెట్గా తను చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. డెఫినెట్గా ఒక రకంగా చెప్పాలంటే హ్యాట్రిక్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఈ కాంబినేషన్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ గోపి. ఇక మా ప్రొడ్యూసర్స్ మధు గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అమీరాజ్ గారు, వీళ్ళకి మంచి డబ్బు తెచ్చిపెట్టాలి ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీ సినిమాలో ఇలా ఇది సక్సెస్ అనే మా ఫీలింగ్ వచ్చేసింది, బాగుంది అంతా చాలా. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు తీసుకుని, ఇందాక అతను మన ఎవరో మీ 2 చిన్న సినిమాలు కూడా తీయమన్నాడు, ఎవరో సుధాకర్ నువ్వే కదా. ఎందుకు బాబు అంత కోరిక, ఎందుకు అనుకున్నావు? ఆయన కూడా చేయమంటున్నారు. మరి చూడండి. ఆల్ ది బెస్ట్ మధు గారు. ఇంకేమైనా మర్చిపోతానా?
హీరోయిన్ అరే శృతి హాసన్, తనతో సెకండ్ సినిమా, తనతో వర్క్ చేయడం చాలా బాగుంది. పెద్ద షూటింగ్ ఉండి రాలేకపోయింది తను. సో ఇందాక మళ్ళీ గోపి చెప్పినట్టు సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ ట్రైలర్. సుమ గారు 1 సెకండ్. యా, 1 సెకండ్. ఇప్పుడు మాకు దిగేటప్పుడు శానిటైజర్ లీకండి. శానిటైజర్ ఇస్తాను. ఇయ్యకండి, ఎందుకు? వద్దు. మాట్లాడే ముందు ఇస్తే ఏదైనా దీన్ని పట్టుకొని ఓకే, వెళ్ళేటప్పుడు ఎందుకు? అక్కడ ఇస్తామండి. వద్దులేండి. షవర్ పెట్టారు అక్కడ. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, థ్యాంక్స్ వంశీ గారు, థ్యాంక్స్ టు ఆల్ అవర్ గెస్ట్. అండ్ January 9th రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ వెళ్ళి చూస్తారు అన్న నమ్మకంతో, ఆశతో మరొకసారి మీ అందరి కోసం క్రాక్ ట్రైలర్ ప్లీజ్.